శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మిక జీవితము అంటే ఏమిటి, అది ఎలా జీవించాలి, సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి మనుషులు నిరంతరము తమ కుటుంబ జీవితంలో, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో జీవితకాలము గడిచిపోతున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి సామాన్యులు అసలు ఆధ్యాత్మికతను పొందగలరా, అంటే ఆధ్యాత్మిక జీవితము జీవించగలరా, సామాన్యులకు ఇది సాధ్యమేనా, అంటే సామాన్యులు అన్నప్పుడు అన్ని సౌకర్యములు లేకుండా నిత్యము తమ కుటుంబ పోషణ, తమ కుటుంబ పనులు, నేను, నాది, నావి, నా వాళ్ళు అనే వాటిని జాగ్రత్తగా చూసుకోవలసిన కుటుంబ బాధ్యతలు ఉన్నవాళ్ళు ఇవన్నీ చేయగలరా, అంటే ఆధ్యాత్మిక జీవితం జీవించగలరా, మోక్షాన్ని పొందడం కుదురుతుందా? ఇది కేవలము కొంతమందికి మాత్రమే, అంటే అన్ని వనరులు ఉండి, అన్ని వసతులు ఉండి, అన్ని సౌకర్యములు ఉండి వారు సాధనలు చేసుకోవటానికి, తపస్సు చేసుకోవటానికి అలా కుదిరిన వారికి మాత్రమే, లేదా ఈ సంసార జీవితములు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యమవుతుందా? నేను ఒక సామాన్యురాలని, నేను మీ శీర్షికలు వింటున్నాను, గుణమార్పు నాలో కలుగుతున్నది, దానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. నా కుటుంబంలో నేను చేయవలసిన ధర్మములన్నీ చక్కగా పాటిస్తున్నాను. ఈ శీర్షికలు వినటం వలన నన్ను నేను మార్చుకుంటూ నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నాను. అటువంటి నాకు ఆధ్యాత్మిక జీవితం అసలు సాధ్యమేనా? నేను జీవిస్తున్నది సామాన్య కుటుంబ జీవితమా లేక ఆధ్యాత్మిక జీవితమా? దయచేసి నాకు వివరించగలరు. అంటే ఇంకా వీరు వారికి సంబంధించిన పర్సనల్స్ అనేకం రాశారు, అంటే వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని, వారిలో ఎటువంటి మార్పులు వచ్చినాయి ఈ శీర్షికలు వినటం మొదలుపెట్టినా కానీ. అయితే అందులో మనకు పనికి వచ్చే అంశం మాత్రమే ప్రశ్న రూపంలో చదివాను. అంటే సహజంగా అసలు ఒక సామాన్య స్థితిలో ఉన్న మనుషులది ఎటువంటి జీవితం, అంటే ఇదంతా భౌతిక జీవితం అంటాం మనం. అంటే ఈ భౌతిక జీవితం అని పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఆధ్యాత్మికవాదులు. అంటే వాళ్ళు ఏదో ఒక ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోతున్నాం అనుకొని ఆధ్యాత్మికము భౌతికము అని విడదీశారు. అసలు విడదీయడానికి లేదు. నేను అనేక శీర్షికల్లో చెబుతున్నాను, అనేక సందర్భాల్లో అవకాశం వచ్చిన ప్రతి చోట చెబుతున్నాను. మనిషి శరీరము ఒక్కటే, మనిషికి ఉన్నది ఒకే శరీరం. ఆ శరీరం ఉన్న మనిషినే మనిషి అంటున్నాం మనం. మనిషి జీవితం ఒకటే, ఆ శరీరంతో జీవించే జీవితమే జీవితం. ఆ మనిషికి ఉన్న ఆ మనసు ఒకటే, ఆ బుద్ధి ఒకటే, ఆ ప్రాణశక్తి ఒకటే. ఆ మనిషిలో ఆ శరీరం నిలబడటానికి, పని చేయటానికి ఏమేమి ఉన్నాయో అన్ని రకాలైనటువంటి శక్తులు, శారీరక ఇంద్రియ శక్తులు కావచ్చు, శరీరం కదపడానికి అవసరమైన ప్రాణశక్తి కావచ్చు, మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, అహంకారం కావచ్చు, మొత్తంగా ఒక మనిషిలో ఏమేమి ఉన్నాయో, ఒక మనిషికి ఏమేమి ఉన్నాయో అందరికీ అవే ఉన్నాయి. అంతకు మించి ఏమీ అక్కడ అసలు వ్యత్యాసాలు ఎక్కడ లేవు ఎవరికే. కాబట్టి శరీరం అదే శరీరం, జీవితం అదే జీవితం. ఆ మనిషికి ఉన్న శక్తులు అందరికీ ఉన్న శక్తులే. శక్తులు అంటే అద్భుతాలు కాదు, అద్భుతాలు మహిమలు మాయలు ఏమి లేవు. ఆ మనిషికి ఏమున్నాయో, ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి లేకపోతే బతకడం కుదరదుగా. అలాగే మనసు పనిచేస్తుంది, అది శక్తి స్వరూపం, కనపడదు. శక్తి అంటే అది. బుద్ధి పని చేస్తుంది, తప్పు రైటు చెప్తుంది, విచక్షణ జ్ఞానం అంటారు దాన్ని. అది తప్పు రైటు చెప్తుంది, అది కూడా శక్తి స్వరూపం, కనపడదు. అంటే మనలో మనకి భావాల రూపంలో, ఆలోచనల రూపంలో లోపల కలిగే భావోద్వేగాలు ఏమున్నాయో, శరీరాన్ని నడపడానికి అవసరమైన కదలికల రూపంలో వస్తున్న ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ కూడా శక్తి స్వరూపం. అలాగే ఆ శక్తి ఉండబట్టే శరీరం బతుకుంది. శక్తి లేకపోతే మనిషి చనిపోయాడు అంటున్నారు. నేను మాట్లాడుతున్న ఆ శక్తి గురించి. అదే ప్రాణశక్తి. మహిమలు మాయలు అద్భుతాలు కొత్త కొత్త శక్తులు ఎక్కడి నుంచి రావు,
ఉన్న శక్తులు ఎక్కడికి పోవు. ఒకవేళ ఉన్న శక్తులు పోవు అంటే మరణంలో ప్రాణశక్తి పోయింది, మనిషి చనిపోయాడు అంటారు, అంతే జరిగేది. ఫైనల్ అది. అంటే అందరికీ జీవన విధానం ఒకటే అని నేను చెప్పదలిచి ఇవన్నీ చెప్పాను. అయితే మరి ఆధ్యాత్మికము భౌతికము అన్నప్పుడు, భౌతికము అంటే ఏంటంటే కనపడుతున్నది, గ్రహించటానికి వీలుగా ఉన్నది భౌతికం అంటే. ఇది భౌతికం అంటే ఏంటి? కనపడుతున్నది, గ్రహించటానికి వీలుగా ఉన్నది. సత్యము అంటే కళ్ళతో చూడగలుగుతున్నాను, చెవులతో వినగలుగుతున్నాను, ముక్కుతో వాసన చూడగలుగుతున్నాను, స్పర్శల ద్వారా తెలుసుకోగలుగుతున్నాను, రుచుల ద్వారా తెలుసుకోగలుగుతున్నాను. అలా నాకు శబ్ద స్పర్శ రూప రస గంధముల రూపంలో నాకు తెలుస్తుంది. నాకు తెలుస్తున్నప్పుడు ఇంకా అది సత్యమేగా, దాన్ని వేరేగా అర్థం చేసుకోవాల్సింది ఏం లేదుగా అక్కడ. అది నాకు స్పష్టంగా అర్థమవుతుందిగా. అది భౌతికము అంటే అంత స్పష్టంగా తెలుస్తుంది. ఆధ్యాత్మికము అన్నప్పుడు ఏంటంటే ఉన్నదని తెలుస్తుంది, అందులో డౌట్ లేదు, సత్యమేది ఉన్నదని తెలుస్తుంది. కానీ శబ్దస్పర్శ రూపరస గంధములులా లేదు. అది ఆధ్యాత్మికం అంటే. నాలోనే నాకే. ఇప్పుడు నాకు శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా ఉన్నదని తెలిసేదంతా నా శరీరమే నాకు తెలుస్తుంది. నా ఇంద్రియాల ద్వారా నేను గ్రహిస్తున్నాను. కంటి ద్వారా చూస్తాను, చెవుల ద్వారా వింటాను, ముక్కు ద్వారా వాసన చూస్తాను, చర్మం ద్వారా స్పర్శలు తెలుసుకుంటాను. ఇలా అన్నీ గ్రహిస్తాను నేను. నాకు తెలుస్తుంది, స్పష్టంగా ఉంది. అది అంటే నా ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచం స్పష్టంగా ఉంది. ఆ ప్రపంచాన్ని తెలుసుకుంటున్న నేను, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. నా కళ్ళు, చెవులు, ముక్కు, శరీరం అంతా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇదంతా భౌతికము. ఇలా స్పష్టంగా ఉన్నది, తెలుస్తున్నది, అందుతున్నది, శబ్దస్పర్శ రూపరస గంధములకు అందుతున్నది. అది నా శరీరమైనా బయట సృష్టి అయినా భౌతికము. ఇలా శరీరంతో మనం అస్పష్టంగా తెలుస్తున్న వాటిని పొందే ప్రయత్నం చేసుకుంటూ, అవి పొందుతూ ప్రయత్నించుకుంటూ జీవిస్తూ ఉంటాం. ఇది శరీరపరమైన జీవితం. దీన్ని భౌతికం అన్నారు. ఇక్కడ అన్ని స్పష్టం, అన్నీ స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. క్లారిటీ 100% క్లారిటీ ఉంది. దానికి ఇంకా నమ్మకాలతో పని లేదు, ఎవరో చెప్పక్కర్లేదు, ఏమి లేదు. మన కంటికి కనపడుతుంది, మన చెవికి వినపడుతుంది, మనం వాసన చూస్తున్నాం, మనం స్పర్శలతో తెలుసుకుంటున్నాం, మనం గొంతుతో మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళు గొంతుతో మాట్లాడుతున్నారు, అది మనకు అర్థమవుతుంది, వింటున్నాం, రుచులు తెలుసుకుంటున్నాం, తింటున్నాం, చక్కగా కట్టుకుంటున్నాం, అన్నీ మనకి స్పష్టతగా ఉన్నాయి. ఇక్కడ ఎవరూ మనకి ఎటువంటి నమ్మకాలు కలిగించవలసిన అవసరం లేదు వీటి గురించి. అవి స్పష్టం. అది సత్యము అంటే. సత్యము అనేది నీకు అనుభవం అవుతున్నటువంటి విషయం. ఇది భౌతిక సత్యము. దీన్ని భౌతికము అన్నారు. ఆధ్యాత్మికము అన్నప్పుడు ఏంటంటే ఉన్నది అన్నది స్పష్టము, సత్యమే, అందులో డౌట్ లేదు. నాకు కూడా అనుభవం ఉంది ఉన్నదని, నాకు కూడా తెలుసు ఉన్నదని. కానీ ఇలా లేదు, ఎలా భౌతికములా లేదు. కంటికి కనపడేలా లేదు, చెవికి వినపడేలా లేదు, ముక్కుకు వాసన దొరికేలా లేదు, చర్మానికి స్పర్శలుగా దొరికేలా లేదు, నాలుకకు రుచులుగా దొరుకుతున్నట్టుగా, పదార్థముల ద్వారా రుచులుగా దొరుకుతున్నట్టుగా లేదు. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములుగా లేదు. లేదు కానీ ఉన్నదని తెలుసు. అదేంటయా లేదు, అలా లేనప్పుడు ఉన్నదని నీకు ఎడ తెలుస్తుంది అంటే బయట కాదు నేను చెబుతుంది. బయట దృశ్యం కాదు, బయట శబ్దం కాదు, బయట స్పర్శ నుంచి వచ్చే స్పర్శ కాదు, బయట నుంచి వచ్చే పదార్థం ద్వారా వచ్చే రుచి కాదు, బయట నుంచి వచ్చే వాసన కాదు మాట్లాడుతుంది. నా లోపల నాకు ఉన్నది అని తెలుసు. ఏంటది ఉన్నది? ఆలోచనలు కలుగుతున్నాయి, మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉన్నది, నేను అన్న భావన ఉన్నది, మొత్తం అంతా నా లోపలే ఉన్నది. ఆ లోపల ఉన్నదే నా శరీరాన్ని కదుపుతున్నది. అసలు ఈ శరీరం ఉన్నదని నాకు చెబుతున్నదే లోపల ఉన్నది. ఈ శరీరము నేను అని నాకు చెబుతున్నదే నా లోపల ఉన్నది. ఆ లోపల ఉన్నది అన్నది ఎలా ఉంది? అది ఆలోచన రూపం కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, భయాలు కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తంగా అనేకముగా లోపల ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అన్నప్పుడు దృశ్యము వలె లేవు, శబ్దము వలె లేవు, స్పర్శల వలె లేవు, వాసనల వలె లేవు, రుచులు గ్రహించడానికి అనువుగా పదార్థముల వలె లేవు. మరి ఎలా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఉన్నదని తెలుసు, ఎలా అయితే లేదు.
అలా ఉన్నదని స్పష్టముగా తెలుస్తూ శబ్ద స్పర్శ రూప రసగంధములుగా లేనిది ఏది ఉన్నదో నా లోపలే, బయట నాకు అది అసలు తెలీదు, నా లోపల తెలుస్తుంది, నాకు స్పష్టంగా తెలుస్తుంది, సత్యమే, అందులో డౌట్ ఏం లేదు. మళ్ళీ ఇది కూడా ఎవరు నన్ను నమ్మించక్కర్లా, దీనికి మళ్ళీ నాకు ఎవరో వచ్చి ఉదాహరణలు చెప్పక్కర్లా, నేనే నాకు తెలుస్తున్నాక నా లోపల ఆలోచనలని నాకు తెలుస్తున్నాయి. అని నేను నా బయట శరీరపరంగాను నాకు నేను తెలుస్తున్నాను, లోపల నాకు నేను తెలుస్తున్నాను. నా గుణం నాకు తెలుసు, నా స్వభావం నాకు తెలుసు, నా ప్రవృత్తి నాకు తెలుసు, నా ప్రవర్తన నాకు తెలుసు, నా ఆలోచనలు నాకు తెలుసు, మొత్తంగా నా లోపల సర్వస్వము నాకు తెలుసు. కానీ ఆ తెలుసు అన్నది నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అలాగే ప్రతి మనిషిలోనూ ఆ లోపల నాకు నేను తెలుసు అనేటువంటిది ఆ ఒక్కరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎందుకని అంటే ఇంకొకరికి తెలియాలి అంటే అది శబ్దము వలె అన్నా ఉండాలి, దృశ్యము వలె అన్నా ఉండాలి, వాసన వలె అన్నా ఉండాలి, స్పర్శల వలె అన్నా ఉండాలి, పదార్థ రూపంలో రుచుల వలె అన్నా ఉండాలి. అలా ఉంటేనే తెలుస్తుంది. ఎందుకని తెలుసుకునే శరీరం అలా ఉంది. కానీ తెలుసుకునే శరీరం అలా ఉంది కనుక ఎదుట వ్యక్తుల యొక్క రూపాలు, శబ్దస్పర్శ రూపరస గంధములు మాత్రమే నాకు తెలుసు ప్రపంచంలో, ఎదుట వ్యక్తులు కానీ ప్రపంచంలో ఉన్నది ఏదైనా. కానీ ఆ వ్యక్తుల లోపల ఉన్న నేను నాకు తెలియదు, ఎదుట వ్యక్తుల లోపల ఉన్న నేను నాకు తెలియదు, ఆ నేనుకు సంబంధించింది ఏది నాకు తెలియదు. కానీ నా నేనుకు సంబంధించిన సమస్తము నాకు తెలుసు. నా నేనుకు సంబంధించిన సమస్తము నాకు ఎలా తెలుసు, ఎంత స్పష్టంగా తెలుసు అంటే నా శరీరము నాకు తెలిసినంత స్పష్టంగా తెలుసు. నేను ఒక మనిషిని చూసినంత స్పష్టంగా తెలుసు, నేను ఒక దృశ్యాన్ని చూసినంత స్పష్టంగా, నేను ఒక శబ్దాన్ని విన్నంత స్పష్టంగా, నేను ఒక వాసన పీల్చినంత స్పష్టంగా, నేను ఒక రుచిని అనుభవించినంత స్పష్టంగా, నేను ఒక స్పర్శను అనుభవించినంత స్పష్టంగా నా లోపల నేను నాకు అంత స్పష్టంగా, అంత సత్యముగా, అంత క్లారిటీగా తెలుసు. 100కి 100 రూపాయలు, ఏ డౌట్ అక్కర్లా. అంటే ఈ శరీరము చూసుకుంటూ నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి అని ఎంత స్పష్టంగా తెలుసో అంత స్పష్టంగా లోపల నేనున్నాను, నేను అని నాకు తెలుసు. నా భావోద్వేగాలు సమస్తం తెలుసు. అయితే అది కనపడటం లేదు అంటే ఎదుట వ్యక్తిలోది కనపడటం లేదు, నాలోది కూడా నాకు కనపడట్లేదు, ఉన్నదని తెలుసు. వినపట్టలేదు, ఉన్నదని తెలుసు. శబ్దస్పర్శ రూపరసగంధములుగా అసలు అందట్లేదు, కానీ ఉన్నదని తెలుసు. దాని పేరు ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే అది. భౌతికము అంటే అందరికీ ఒకేలా కనపడుతుంది. అది దృశ్యం ఉంది, అందరికీ కనపడుతుంది. శబ్దం ఉంది, అందరికీ వినపడుతుంది. వాసన ఉంది, అందరికీ వాసన వస్తుంది. స్పర్శ ఉంది, అందరికీ స్పర్శ తగులుద్ది. రుచి ఉంది, అందరికీ దాని రుచి అలాగే తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో రుచి మారిపోదు, అందరికీ దాని రుచి అలాగే తెలుస్తుంది. అంటే భౌతికము సామూహిక సత్యము, సమూహం మొత్తానికి ఒకేలా అనిపించే సత్యము. మానవ సమూహం మొత్తానికి ఒకేలా అనిపించే, కనిపించే, వినిపించే, వాసన దొరికే, స్పర్శలు దొరికే సత్యము. ఆధ్యాత్మికత నాకు మాత్రమే నాలో అర్థమవుతున్న సత్యము. నాలో ఉన్న నేను మీకు అర్థమయ్యే అవకాశం లేదు, మీకు కనపడే అవకాశం లేదు, మీకు తెలిసే అవకాశం లేదు. నేను నాకు మాత్రమే తెలుస్తాను, అలాగే మీరు మీకు మాత్రమే తెలుస్తారు. ఇది ఆధ్యాత్మికత. అందుకని ఆధ్యాత్మిక భౌతికం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం ఎక్కడో వేరుగా కొత్తగా ఉందని అనుకోకూడదు. ఇప్పుడు సోదరు అడిగిన ప్రశ్న అది, ఆధ్యాత్మిక జీవితం నాకు అసలు కుదురుతుందా, నేను పొందగలనా అంటే, ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత అనే దాన్ని ఎలా తయారు చేసేసారంటే మతములు, ఆ మతపు దేవుళ్ళు, ఆ సాధనా విధానాలు, కొంతమంది కుటుంబ జీవితాలు వదిలేసి వెళ్ళిపోయి అనేక మతాలలో అనేక పేర్లు పెట్టుకొని, కొన్ని మతాల్లో సన్యాసులు అంటారు, కొన్ని మతాల్లో నన్స్ అంటారు, కొన్ని మతాల్లో ఫకీర్లు అంటారు, అలా రకరకాల పేర్లు పెట్టుకొని కుటుంబ జీవితం వదిలేసి వెళ్ళిపోయి మేము ఎవరో దేవుడికి అంకితం అయిపోయాం, ఏదో దేవుడికి అంకితం అయిపోయాం, ఏదో మతానికి అంకితం అయిపోయాం, ఇది సరైనటువంటి ఆధ్యాత్మిక జీవితము అనేటువంటి ఒక అభూత కల్పనను కల్పించారు. అభూత కల్పన అంటే వారు అలా వెళ్ళటం తప్పని నేను అంటలా, అదే ఆధ్యాత్మికత అని చెప్పడం తప్పు. అదే ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే
నాలో నాకు తెలుస్తుంది, మీకు తెలియదు అంశం అంతే అది. అలాగే మీలో మీకు తెలుస్తుంది, నాకు తెలియని అంశం. అంటే శబ్దస్పర్శ రూపరసగంధముల ద్వారా అందనటువంటి అంశం. ఇప్పుడు నాలో ఎలా భావోద్వేగములు ఉన్నాయి, నేను అని నా అంతరంగం నాకు తెలుస్తుందో, నా మనసు, నా బుద్ధి, నా అహంకారం, నా ఆలోచనలు సమస్తంగా కలిపిన నేను నాకు ఎలా తెలుస్తుందో అది నా ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం వేరుగా లేదు, అదే నా ఆధ్యాత్మికం. అలాగే మీరు మీకు తెలుస్తున్నది మీ ఆధ్యాత్మికం. ఇక్కడ అంతే ఆధ్యాత్మికం అంటే ఇప్పుడు నాకు నేను ఎలా నా లోపల కూడా ఉన్నానో, అంటే శరీరముతో ఉన్నాను, భౌతికము, శరీరము లోపల కూడా ఉన్నాను. నా భౌతిక శరీరం మీ అందరికీ కనపడుతుంది, నా లోపల మీకు కనపడదు. కానీ నేను లోపల నుంచే ఈ శరీరాన్ని కదిపి నడుపుతుంది. నా లోపలి అంశములు మీకు తెలియవు, మీ లోపలి అంశములు నాకు తెలియవు. కానీ ఒక స్పష్టత ఉంది ఇక్కడ. ఏంటి అంటే నా లోపలి అంశములు నాకు 100% స్పష్టము. నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే నా శరీరము నాకు తెలిసినంత స్పష్టముగా నా లోపల నాకు తెలుసు. ఇలా నాకు తెలిసినప్పుడు సృష్టిలో కనపడుతున్న అన్నింటికి ఇతర మానవులు ఉన్నారు. ఆ మానవులందరికీ కూడా ఇలాగే నాలాగానే ఎవరికి వాళ్ళ నేను లోపల ఉంటుంది అనేది ఆధ్యాత్మికత. అది జ్ఞానపరంగా తెలుస్తుంది తప్ప ఇంద్రియపరంగా శరీరపరంగా తెలియదు. ఇంద్రియపరంగా శరీరపరంగా శరీరాలు తెలుస్తాయి, అందుకని అది భౌతికము. భౌతికము సామూహిక సత్యము, ఆధ్యాత్మికత కూడా సామూహిక సత్యమే. కానీ జ్ఞానపరంగా ఎంతమంది జ్ఞానంతో ఆలోచిస్తున్నారో అంతమందికి అది సామూహిక సత్యం. జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది అది. అంటే అది జ్ఞానానికి సంబంధించిన అంశం. ఆ అంశం అది. నాకు లోపల ఎంత స్పష్టంగా తెలుస్తున్నానో మీరు మీకు మీ లోపల అంత స్పష్టంగా తెలుస్తారు. అందరికీ లోపల ఉంటుంది. ఆ లోపలదే శరీరాన్ని కదుపుతూ ఉంటుంది, బయటికి తీసుకెళ్తూ ఉంటుంది, బయట అన్నిటినీ చూస్తూ ఉంటుంది, గ్రహిస్తూ ఉంటుంది. మొత్తం లోపల దాని నుంచే బయట యాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం గ్రహించిందంతా లోపలికి వెళ్ళి స్థిరపడిపోతూ ఉంటుంది. అంటే భౌతిక ఆధ్యాత్మికాలతోనే రోజు జీవితం సాగుతుంది. అంటే భౌతికం ఆధ్యాత్మికం వేరు వేరు కాదు, పేర్లే. ఇప్పుడు లోపల ఆధ్యాత్మికత అంటే ఏంటి? లోపల భావములు, ఆలోచనలు, అది ఆధ్యాత్మికం శక్తి. అది అవి ఎందుకు అలా ఉన్నాయి మనకు కనపట్టలేదు, మనకు తెలియట్లేదు. మనలోనే ఉన్న నేను నాకెందుకు తెలియట్లేదు, అది ఎలా ఉందో ఎందుకు తెలియట్లేదు, ఎక్కడుందో ఎందుకు తెలియట్లేదు. కానీ ఉన్నదని తెలుస్తుంది, నన్ను కదిపి కుదిపేస్తుంది అసలు నా శరీరాన్ని. నా జీవితం మొత్తం నడిపేది అదే. అయినా నాకు అది ఎందుకు, ఎలా ఉందో ఎందుకు తెలియట్లేదు, ఎక్కడుందో ఎందుకు తెలియట్లేదు అంటే అది తెలిసేలా లేదు, అంతే. సూక్ష్మాంశంలో ఉంది, అందులో పెద్ద విశేషమేమి లేదు. అతి సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉంది అది. నా కంటికి కనపడాలంటే కొంత స్థాయి ఉండాలి. ఆ స్థాయి కంటే తక్కువ వస్తువులు నాకు అసలు కనపడవు. బ్యాక్టీరియా ఇప్పుడు మనకు కనపడదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించి మసకగా చూపు మారిపోయిన వాళ్ళకి అసలు వస్తున్న మనుషులు ఎవరో కూడా తెలియదు. మనుషులు వస్తున్నారని ఆకారాలు తెలుస్తాయి, కానీ గుర్తుపట్టలేరంటే కనపట్టలేదు. ఇలా కనపడకపోవడం అనేది స్థాయి భేదాలు ఉంది. అలాగే వినపడటంలో స్థాయి భేదాలు ఉన్నాయి, వాసనలో స్థాయి భేదాలు ఉన్నాయి, స్పర్శల్లో స్థాయి భేదాలు ఉన్నాయి. అలా మన శరీర నిర్మాణం అంటే మానవ శరీర నిర్మాణంలో ఉన్నటువంటి స్థాయి భేదముల వలన ఆ స్థాయి కంటే తక్కువ ఉన్నవి, సూక్ష్మమైనవి నేను గ్రహించలేను. అది నేను అని నా లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఏదున్నదో, ఆలోచనల రూపశక్తి, భావరూపముల శక్తి, అహంకార రూపశక్తి, నేను అంటున్న శక్తి, మనోరూప శక్తి, బుద్ధిరూప శక్తి, మొత్తంగా ఆ శక్తి నేను భౌతిక శరీరముతో గ్రహించగలిగిన స్థాయి కంటే చాలా 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 సూక్ష్మముగా ఉన్నది. అందుకని నాకు తెలియట్లేదండి. అంతే తప్ప లేకపోవటం కాదు, ఉందని నాకే తెలుసు కదా, శరీరాన్ని కదుపుతుందిగా. అంత సూక్ష్మముగా ఉన్నది. అంత సూక్ష్మముగా ఉండటం వలన నేను గ్రహించలేకపోతున్నాను. నేను గ్రహించలేకపోవడానికి కారణం ఇది. కాబట్టి
ఉన్నది అన్నది నాకు తెలుసు, కానీ అది నేను శరీరముతో గ్రహించేలా లేదు. అది అసలు విషయం. అక్కడ నేను శరీరముతో గ్రహించగలిగినవన్నీ భౌతికము, నేను శరీరముతో గ్రహించలేకపోయినా ఉన్నది అని తెలిసిన ప్రతిదీ ఆధ్యాత్మికము. ఇప్పుడు నాలో నాకున్నదని తెలుస్తుంది, అది ఆధ్యాత్మికము. నాకు ఉన్నట్టుగానే సృష్టిలో అన్నింటికీ వాటిని నడిపేది వాటి లోపల ఉంటుంది శక్తి అని తెలిస్తే అది కూడా ఆధ్యాత్మికమే. ఇప్పుడు మనుషులందరికీ నాకున్నట్టుగానే నేను ఉంటుంది, నాకున్నట్టుగానే భావోద్వేగాలు ఉంటాయి, నాకున్నట్టుగానే అహంకారం ఉంటుంది, నాకున్నట్టుగానే మనసు ఉంటుంది, నాకున్నట్టుగానే బుద్ధి ఉంటుంది, నాకున్నట్టుగానే ఆ శక్తి అన్ని తీరుల్లోనూ మనుషులందరికీ పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఇదంతా ఆధ్యాత్మికమే. మనుషులందరికీ ఇది ఉందని నాకు తెలిస్తే ఆధ్యాత్మికమే. అలాగే జంతువులన్నింటికి వాటి లోపల అది ఉండి వాటిని కదుపుతూనే ఉంటుంది, అది తెలిస్తే అది కూడా ఆధ్యాత్మికమే. అలాగే మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంది, వృక్షాల్లో కూడా ఉంది, జడ పదార్థాల్లో కూడా ఉంది, సమస్తము ఉందని ఒకవేళ తెలిస్తే అది కూడా ఆధ్యాత్మికమే. అయితే మనుషుల వరకు మనకు తెలియచ్చు, జంతువుల వరకు కూడా కొంత మనం జ్ఞానంతో ఊహించి తెలుసుకోవచ్చు. మనుషులకైతే పక్క నాకున్నట్టే అందరికీ ఉంటుంది కాబట్టి అందులో అసలు డౌటే లేదు. ఇంకా మనుషుల వరకు పూర్తి పక్క, అందులో అసలు డౌట్ లేదు. మిగిలింది మనం ఆలోచించి పరిశీలించి పరిశోధించి ఆ జ్ఞానంలోకి వెళ్ళి అన్వేషించి తెలుసుకుంటామా లేదా అనేది మనకు సంబంధించిన విషయం. అదే ఆధ్యాత్మికత. అది తెలిస్తే ఆధ్యాత్మికత. ఎక్కడెక్కడ తెలిసిందో అక్కడక్కడ ఆధ్యాత్మికత. శరీరమునకు దొరక్కపోయినా జ్ఞానపరంగా అది ఉందని తెలుస్తున్నది అదంతా ఆధ్యాత్మికత. నాలో ఉందని తెలిసినప్పుడు మీలో ఉందిగా, అది కూడా ఆధ్యాత్మికం. కాబట్టి ఆధ్యాత్మికము భౌతికము వేరు వేరుని విడదీయడానికి ఎక్కడుంది అసలు? నా భౌతికమును నడిపేది నా ఆధ్యాత్మికమే. నా లోపలదే నా శరీరాన్ని నడుపుతుంది. నా లోపలది ఉండబట్టే నేను బయట అన్ని చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, తాగగలుగుతున్నాను, అంటే భౌతిక జీవితం గడపగలుగుతున్నాను, భౌతికాలను గ్రహించగలుగుతున్నాను. నేను ఆధ్యాత్మికం లేకపోతే నేను అసలు భౌతికాలను గ్రహించలేనుగా. కాబట్టి రెండు విడిపోయి లేవు. రెండిటికి విడివిడిగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే రెండిటి స్థితులు వేరు వేరు, కానీ రెండు సత్యముగా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతున్నాయి. రెండింటిలోనూ సత్యత ఉంది. భౌతికంలో నా శరీరం ఉంది, ప్రపంచం ఉంది అనేది కళ్ళకు కట్టిన సత్యం. అలాగే నేను నాకు తెలుస్తున్నాను, నా అంతరంగంలో భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, అయ్యే నా శరీరాన్ని కదుపుతున్నాయి. ఇలాంటి నాకున్నట్టే మానవ జాతి మొత్తానికి ఉంటుంది అనేది అక్షర సత్యం, అర్థమవుతున్న సత్యం. రెండు సత్యాలే, మార్పులు. కాబట్టి భౌతిక ఆధ్యాత్మికాలు అసలు ముందు వేరు వేరు కాదు. ఈ విషయం గ్రహించండి. కాబట్టి మనం అందరం భౌతికంలోనే ఉన్నాం, అందరూ ఆధ్యాత్మికతలోనే ఉన్నారు. ఇప్పుడు కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి సన్యాసి జీవితం తీసుకున్న ఏ మతాల్లో ఆ మతాలు, నన్స్ అయినా ఫకీర్లైనా ఏదైనా ఇంకోటి, సాధువులైనా సన్యాసులైనా వాళ్ళు భౌతికంలోనే ఉన్నారు. శరీరం ఉన్న వాళ్ళందరూ భౌతికంలో ఉన్నారు. శరీరంతో జీవించి ఉండి బతుకుతున్న వాళ్ళందరూ ఆధ్యాత్మికంలోనూ ఉన్నారు. భౌతిక ఆధ్యాత్మికాల్లో ఇద్దరు ఉన్నారు. ఆధ్యాత్మికమైన కొత్తగా విడదీయడానికి ఏం లేదు అక్కడ. మీరంతా సామాన్యులు భౌతికంలో ఉన్నారు, మేమంతా గొప్పవాళ్ళం ఆధ్యాత్మికంలో ఉన్నామని విడదీయడానికి ఏమి లేదు అక్కడ, అస్సలు లేదు. ఒకవేళ మతముల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, దేవతల పేరు మీద విడదీస్తామంటే అసలు ఈ మతములు మనుషులు ఏర్పాటు చేసుకున్నవి. ప్రతి మతమునకు మీకు పుట్టుకొని చూసుకోండి వెళ్ళి, దాని కాలం ఏంటి, దానికి ఒక మూల పురుషుడు ఎవరో ఉంటారు. అలాగే దేవుళ్ళు దేవతలు అంతా కూడా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ, అనేకంగా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. ఒకవేళ నిజంగా ఒక దేవుడు ఉండుంటే, ఒక దేవత ఉండుంటే అసలు ఇంత కన్ఫ్యూజనే ఉంది. చక్కగా వాళ్లే మేము దేవుళ్ళు దేవతలు, ఈ సృష్టి మొత్తం మేమే పరిపాలించేదని ఆ దేవుడో దేవత ఎవరో ఒకళ్ళే ఉండడానికి కుదురుద్ది. ఎంతమంది దేవుళ్ళు ఎంతమంది దేవతలు విభాగాలుగా డ్యూటీలు వేసి చేసుకుంటూ ఓ ఫ్యాక్టరీలో 100 మందో 1000 మందో పనిచేస్తున్నట్టుగా అలా కుదరదు. మొత్తం దేవుళ్ళు దేవతలు అనేటువంటి విభాగాలు ఉండుంటే ఒక దేవుడో ఒక దేవత ఎవరో ఉండటానికి కుదురుతుంది. ఈ సృష్టికి మొత్తానికి నేనే ఆధారం, నేనే ఈ సృష్టి చేశానని చక్కగా వాళ్ళు ఒకళ్ళకి కనపడి చెప్పినప్పుడు మనకెందుకు చెప్పరా? మత పెద్దకి చెప్పినప్పుడు మనకు చెప్పరా? ఆ మత పెద్ద మనలాంటి మనిషిగా ఆయన దిగొచ్చిందే ఉంది. అలాగే ఒక గురువు ఒక విధానం, ఒక దేవుణ్ణి పట్టుకొని ఈ దేవుడు నా చెవిలో గుసగుసలాడుతున్నాడు, ఈ దేవత నా చెవిలో గుసగుసలాడుతుంది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే
వాళ్ళంతా మాకు తెలుసు, వాళ్ళ ద్వారా మేము అద్భుతాలు మహిమలు మాయలు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాం, ఉద్ధరింపజేస్తాం, రెండని దుకాణాలు తెరుచు కూర్చొని పిలుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అసలు దేవుడు దేవత గురించి తెలుసుకోండి. మీ దుకాణాల మాట తర్వాత. దేవుడు దేవత మీకు మాత్రం ఎందుకు చెబుతారు, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పరు? మీకు మాత్రం ఎందుకు కనపడతారు, మిగిలిన వాళ్ళకి ఎందుకు కనపడరు? అది నిజం. దేవుడు దేవత నిజమైతే అందరికీ నిజంగానే కనపడతారు. సూర్యుడు నిజం కాబట్టి అందరికీ కనపడుతున్నాడు. సూర్యుని దేవుడిని పూజించేవాళ్ళు కూడా ఉన్నారు, భూమిని భూమాత అని పూజించేవాళ్ళు కూడా ఉన్నారు. అది గౌరవం. భూమి అందరికీ కనపడుతుంది, ఆకాశం అందరికీ కనపడుతుంది, వాయువు అందరికీ స్పర్శ ఉంది, పంచభూతాలు అందరూ అనుభవిస్తున్నారు, పంచభూతాలను అందరూ దేవుళ్ళనే పిలుచుకుంటున్నారు. అనేక మతాలలో పంచభూతాలను దేవుళ్ళుగానే పిలుస్తారు. వర్షం అందరికీ ఉంది, వరుణదేవుడు అంటారు, వాయుదేవుడు అంటారు, అగ్నిదేవుడు అంటారు, సూర్యదేవుడు అంటారు, భూమాత అంటారు. అలా ఉన్నాయి. అది గౌరవార్థం మనం ఉపయోగించుకుంటున్న వాటిని కృతజ్ఞతతో దేవుడు అంటాం తప్పులేదు. కానీ నీ చెవులోకి వచ్చి గుసగుసలాడే దేవుడు, ఇప్పుడు సూర్యుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నావు, సూర్యుడు నీతో మాట్లాడుతున్నాడు, వెలుగు అందరికి ఇచ్చినప్పుడు వెలుగు సమస్తానికి ప్రసరింపజేస్తున్న సూర్యుడు నీ చెవులోనే గుసగుసలాడతాడా? మిగిలిన వాళ్ళకి మాట్లాడే సూర్యుడు అయితే అందరితో మాట్లాడతాడు. ఇప్పుడు ఉరుముని పిడుగులు పడుతున్నాయి, ఆ ఉరుముల శబ్దం అందరికీ వినపడుతుందిగా. అది ఆకాశం మాట్లాడటమే అనుకోండి, అప్పుడు అందరికీ వినపడుతుంది. అది మెరుపులు అందరికీ కనపడుతున్నాయి. అలా ఉంటే అది స్పష్టంగా ఉంటుంది, సత్యముగా ఉంటుంది. కానీ కొంతమంది చెవుల్లోనే గుసగుసలాడి, కొంతమందికి దేవుళ్ళు దేవతలు కనపడి, కొంతమందికి మాకే జరుగుతుంది, మాకే చెబుతారు. మీ అందరూ వచ్చి మా దగ్గర కూర్చొని మీరు దక్షిణలు ఇచ్చి చిల్లరలు ఇచ్చి మా కాళ్ళ మీద పడి మా ఆశీస్సులు తీసుకొని మీ బాధలు మాకు చెప్పుకొని మమ్మల్ని మీకు గురువులుగా, మీకు మాతాజీలుగా, మమ్మల్ని దేవుళ్ళని చేసి మీరు మోస్తూ తిరుగుతూ ఉంటే మేము మీకు ఆ దైవ సందేశాలు అందిస్తూ ఉంటాం, రక్షణలు అందిస్తూ ఉంటాం అని చెబితే అది చిత్తభ్రాంతి. ఎందుకని సూర్యుడు నాకు ఒక్కడికే కనపట్టలేదుగా. ఒకవేళ కాదు మేము పవిత్రులు మీరు అపవిత్రులు అంటే, మీరు సూర్యుడి కంటే, భూమాత కంటే, వాయుదేవుడి కంటే, వరుణదేవుడి కంటే, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న దేవుళ్ళ కంటే గొప్ప దేవుళ్ళ మీ దేవుళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ దేవుళ్ళేగా. మనం వినియోగించుకుంటున్న అన్నింటికీ దైవత్వ స్థానాన్ని ఇచ్చారు. అది కృతజ్ఞత. ఎందుకని దాని మీద మనం బతుకుతున్నాం. కాబట్టి ఇలా చెప్పేవాళ్ళందరూ మనోభ్రాంతులు, చిత్తభ్రాంతులు. వాళ్ళకి అవి రైటా కాదా రాంగా మనకు అనవసరం. అది మనోభ్రాంతి, మానసిక భ్రాంతి. సత్యము ఎప్పుడు అందరికీ స్పష్టంగా ఉంటుందండి. అంతేనే సత్యం. సత్యము అంటే అందరికీ స్పష్టంగా ఉంటుంది. అది అంతరంగంలో కానీ, ఇందాకే చెప్పాను, ఆధ్యాత్మిక అంతరంగంలో నాకు తెలుసు. అలాగే నేను ఎలా తెలుసో మీ అందరికీ మీరు అలాగే తెలుస్తారు. మీకు అంతరంగం ఉంటుంది, అది సత్యము. అలాగే భౌతికం అందరికీ కనపడుతుంది, అందరికీ వినపడుతుంది, ఇది సత్యము. అలా కొంతమందికే వినపడి కొంతమందికే కనపడి వాళ్ళందరూ ఆ వినపడిన ఆ ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు సమూహాలు ఏర్పాటు చేసేసి, మతాలు ఏర్పాటు చేసేసి, మార్గాలు ఏర్పాటు చేసేసి, విధానాలు ఏర్పాటు చేసేసి, ఎవరికాళ్ళు కొంగొత్త దేవుళ్ళని తయారు చేసేసి, వాళ్ళే ఆచార వ్యవహారాలు కొత్తవి తయారు చేసేసి పెట్టేసి, సాంప్రదాయాలు పెట్టేసి, పద్ధతులు పెట్టేసి, జనాలని సమూహాలుగా ఏర్పరిచి, మాకే వినపడుతుంది, మాకే కనపడుతుంది, ఆ దేవుడు మాకే చెబుతాడు, మా ద్వారానే మీరు పొందగలరు అన్నప్పుడు అది ఎంత అసంబద్ధంగా ఉంది. ఆ మాత్రం బుద్ధి, తెలివి, ప్రజ్ఞ లేదా మనకి? ఎందుకు లేదంటే మనం జ్ఞానాన్ని వాడట్లేదు. జ్ఞానాన్ని వాడట్లా మనం. మనకు ఆశ, అత్యాశ, దురాశ, కోరిక, భయం, బాధ వీటికి లోనైపోయాం. శ్రమ పడకుండా మనకి ఏదో వచ్చేయాలని. వాస్తవిక సత్యాన్ని అంగీకరించే మనసు లేదు. ఆ వాస్తవిక సత్యాన్ని అంగీకరిస్తూ జీవించే ధైర్యం లేదు. అటువంటి వాళ్ళు వీళ్ళకే దొరుకుతారు. అంటే గేలానికి దొరికిన చేపలు. చేప గేలానికి అసలు ఎందుకు దొరికింది? జాగ్రత్తగానండి. చేప అసలు గేలానికి ఎందుకు దొరికింది అంటే, గేలానికి ఏం చేశాడంటే ఒక ముళ్ళు పెట్టి, ఆ ముళ్ళుకి చిన్న మాంసపు ముక్కను పెట్టాడు, ఎర్రని. పాపం చేప ఏమనుకుంది, ఆ మాంసం తిందామని వెళ్ళింది. ఎంతకి వెళ్ళి మాంసం తింటున్నాను అనుకుని దాన్ని కొరికింది. కొరకగానే ఈ ముళ్ళు చేప గొంతులో గుచ్చుకుపోయింది. ఎందుకని దాని అడుగున ముళ్ళు ఉంది. అంటే పైకి మాంసపు ముక్క కనపడుతుంది ఎర్ర, దాని లోపల ముళ్ళు ఉంది, ఐరన్ ముళ్ళు ఉంది.
అది చేపకు గుచ్చుకుపోయింది, ఇప్పుడు చేపను పట్టేశాడు. అలాగే నీ భయము, నీలో ఉన్నటువంటి ఆశ, అత్యాశ, దురాశ వాళ్ళు పైకి పూశారు, నీకేదో మేలు చేస్తున్నట్టుగా ఒక పూత పూశారు. నువ్వు అది పొందేద్దామని, ఆ మేలు పొందేద్దామని ఎర్రను తిన్న చేపలాగా వెళ్ళిపోయి అందులో పడిపోతున్నావు, వాళ్ళకి దొరికిపోతున్నావు, నిన్నాళ్ళు తినేస్తున్నారు అంతే. అంతే తప్ప నీకు పెట్టేది ఏమి ఉండదు అక్కడ. సహజ ప్రపంచంలో ఏం జరుగుతాయి అయ్యే జరుగుతాయి. అందుకని భ్రమలకు లోను కాకుండా ఇది ఎందుకు చెబుతున్నానంటే, సోదరు ఎంత స్పష్టంగా చక్కగా అడిగారు. నాది సామాన్య జీవితం, కుటుంబ జీవితం చక్కగా చేసుకుంటున్నాను, నాది అసలు ఆధ్యాత్మిక జీవితమేనా, లేదంటే ఆధ్యాత్మికంగా ఇదేదో ప్రత్యేకంగా చూపిస్తున్నారు కదా ఈ సాధువులు, సన్యాసులు, మహాత్ములు, గురువులు, మహర్షులు అనేక రకాల పేర్లు పెట్టుకు ఇప్పుడు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు ఉన్నారు కదా, అలా అయిపోవాలా, వాళ్ళని అనుసరించాలా, ఈ కుటుంబాలు వదిలిపెట్టి పోవాలా? మరి నా కుటుంబ జీవితంలో నేను సగటు సామాన్య మనిషిని, నాకు అంత పెద్ద ధన సంపదలు లేవు, నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుటుంబం పనులన్నీ చేసుకుంటే తప్ప గడవదు. మరి నేను ఇప్పుడు ఎక్కడ ఏ మహాత్ముడి దగ్గరికి పరిగెత్తగలను? వాళ్ళు చెప్పిన సేవలు ఎక్కడ చేయగలను? వాళ్ళు ఇచ్చే దీక్షలు ఎక్కడ తీసుకోగలను? వాళ్ళు చెప్పినటువంటి విధానములు, సాధనా విధానాలు నేను ఎలా పాటించగలను? ఇలా బోల్డ్ రాశారు ఆవిడ పాపం. అవన్నీ రాశారు, నేను చదవలే, ఎందుకంటే ఏదో మతాలను ఉద్దేశించినట్టు ఉంటుంది. వాళ్ళు చెప్పిన సాధనా విధానాన్ని నేను ఆచరించలేను కదా, కాబట్టి నాకు మోక్షం రాదా, నేను ఆధ్యాత్మిక జీవితానికి పనికిరానా? అదే ఆ సోదరు అడిగింది. నిజంగా వాళ్ళు అతి పేదవాళ్ళు కానీ మంచివాళ్ళు అన్నప్పుడు ఇక్కడ అసలు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరాననే ప్రశ్నే లేదు. నువ్వే ఆధ్యాత్మికం, నువ్వే భౌతికం, రెండు కలిసే ఉన్నాయి. నీ భౌతికాన్ని నడిపేది నీ ఆధ్యాత్మికం, నువ్వు ఇప్పుడు జీవిస్తున్నది ఆధ్యాత్మిక జీవితమే. ఎందుకని నువ్వు బతికుండటమే ఆధ్యాత్మికం. ఎందుకంటే నీలో ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తి వల్లనే నువ్వు బతుకున్నావు. అది నీకు తెలుసు నీలో శక్తి ఉందని, కాబట్టి అది ప్రాణశక్తి అని దాన్ని ఎరుకుని నువ్వు పట్టుకోలేదు. ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, అహంకారం కదులుతుంది, బుద్ధి కదులుతుంది, మనసు కదులుతుంది. దాన్ని బట్టి ఏదో చెడో మంచో చేసుకుంటూ అందరూ జీవిస్తున్నారు. కానీ ఆ కదులుతున్నదంతా శక్తి స్వరూపము, అదే శక్తి, అదే ఆధ్యాత్మికం. ఆ శక్తి మనుషులందరిలోనూ ఉంది, మొత్తం అన్నిటిలోనూ ఉండాలి. అవి ఉన్నాయి అంటే, అవి ఉన్నవి అంటే పదార్థ రూపంలో ఉన్న, మనకు కనపడుతున్నా, ఇప్పుడు మనం కనపడుతున్నాం, శరీరం పదార్థ రూపంలో ఉంది, కానీ మనలో ఉన్న ఆ శక్తి మనం నడుపుతుంది. అలా అన్నింటిలో ఉన్న ఆ శక్తి వాటిని సృష్టిలో నిలిపి ఉంచింది. ఆ రూపంలో, ఆ రంగులో, ఆ రుచిలో, ఆ వాసనలో, ఆ పదార్థంగా, అక్కడ ఉన్న యథార్థంగా అలా నిలిపి ఉంచింది అదే. కాబట్టి నువ్వు దాని వైపు ప్రయాణమే తప్ప ఇదంతా ఊరికనే మాయా ముసుగులు. ఎవరికి వాళ్ళు ఏదో చేసుకున్నారా, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతున్నారా, పద్ధతిలో పోయేవాళ్ళు బాహ్యమైనటువంటి భౌతికమైంది. అది భౌతికంగా ఒక మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు, దానికి ఒక పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు భౌతికంగా చూడండి, వాళ్ళు సంస్థలు పెట్టుకుంటారు, వాళ్ళు మంది బోల్డ్ రకాల సంస్థలు పెట్టుకుంటారు. అవి భౌతికమైన, భౌతిక వృద్ధాశ్రమాలు పెడతారు, అనాథాశ్రమాలు పెడతారు, భౌతికంగా వాళ్ళు స్కూల్స్ పెడతారు. అలాగే వీళ్ళు భౌతికంగా మతం పెట్టుకున్నారు, ఆ మతానికి ఓ దేవుడిని వీళ్ళే పెట్టుకున్నారు. ఊహాత్మక దేవుడు, అక్కడ కనపడే దేవుడు లేడు. కనపడే దేవుడు ఉంటే మనందరం వెళ్ళిపోతాం. అసలు కనపడే దేవుడు ఉంటే మీకు ముందే చెప్పాను, అసలు ఇంతమంది ఉండే అవకాశమే లేదు. ఒక్క దేవుడే ఉంటాడు, ఆ ఒక్క దేవుడు అందరికీ కనపడతాడు, సూర్యుడిలాగా, భూమిలాగా, మొత్తం పంచభూతాల్లా కనపడి, అయ్యా ఈ సృష్టి చేసింది నేనే, మీ అందరూ చక్కగా నేను చెప్పినట్టు హాయిగా జీవించండి, ఇదిగో మీకు ఈ స్వేచ్ఛ ఇచ్చాను, ఈ వనరులు ఇచ్చాను, ఈ వసతులు ఇచ్చానని చెప్పేసి చక్కగా జీవించండి అని ఆయన పని ఆయన చేసుకుంటాడు. కనపడే దేవుడు ఉంటే చక్కగా కనపడతాడు. కనపడని దేవుణ్ణి పెట్టుకొని మాకు కనపడుతున్నాడు అన్నది చిత్తభ్రాంతి, అది అంతరంగానికి సంబంధించింది. అది వాళ్ళ గొడవ, మనకెందుకు గొడవ? అది ఆధ్యాత్మికం అనుకుంటున్నారా అని అంటే సోదరి తాము అడిగిన వాటిలో ఇవి కూడా అడిగారు, అందుకని చెబుతున్నా. అదంతా ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే నువ్వే, నీ అంతరంగం ఆధ్యాత్మికత. నీ శరీరం నుంచి ప్రపంచంతో, శరీరంతో బయటకు వెళ్ళి నువ్వు బతకడం భౌతికం అంతే. కనపడే ప్రపంచం అంతా భౌతికం. కనపడే ప్రపంచంలో ఉన్న అన్నింటికీ ఆధారంగా అందులో ఉన్న శక్తి, దాన్ని అలా నిలిపి ఉంచిన శక్తి ఆధ్యాత్మికత. అంతే తప్ప ఇవన్నీ విధానాలు ఎవరికి తోచినా. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు తీస్తున్నారు, సీరియల్ తీసేవాళ్ళు సీరియల్ తీస్తున్నారు, నాటకాలు వేసేవాళ్ళు నాటకాలు వేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ రకరకాలు ఉన్నాయి. నవల్స్ రాసేవాళ్ళు నవల్స్ రాస్తున్నారు, అందులో హర్రర్ ఉన్నాయి, థ్రిల్లర్ ఉన్నాయి. ఇవన్నీ ఊరిని సృజనాత్మకత, దానివల్ల అసలు ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ మనిషికి.
అలాగే వస్తువులు కొనుక్కునే వాళ్ళు వస్తువులు కొనుక్కుంటున్నారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎన్నో వస్తువులు, పిన్నిస్ నుంచి గుండు సూది నుంచి కోటాను కోట్ల వస్తువులు, ర్యాకెట్ల వరకు కొనుక్కున్నారు. అవి కనుక్కునే వాళ్ళు అవి కనుక్కున్నారు, మందులు కనుక్కునే వాళ్ళు మందులు కనుక్కుంటున్నారు. రోగాలను ఎలా నయం చేయొచ్చు అనేది అనేక మంది ఆ విద్యల మీద స్టడీ చేస్తున్నారు, ఇంకా చదువుకుంటున్నారు, ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా కొత్త కొత్త కనుక్కుంటానే ఉన్నారు. ఇలా ఎవరి వైపు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అది అంతరంగ మనసు యొక్క సృజనాత్మకత, అది మనోసృజనాత్మకత. ఇప్పుడు సినిమాలు తీసేటువంటి సృజనాత్మకత కేవలం ఎంటర్టైన్మెంట్గా పనికి వస్తుంది, నిజంగా మనిషికి పనిచేయదు. అదంతా కల్పనాత్మకత. అలాంటి కల్పనాత్మకమైన రచనలు చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. మనుషులకి ఏం ఉపయోగపడవు, ఎంటర్టైన్మెంట్ అది, సరదాగా చదువుకుంటారు. అలా కాకుండా మనిషి జీవితానికి ఉపయోగపడే రచనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా మనం బాగా బతుకుదాం, ఇలా ఉందని అలా సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, అలా నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారు, అలాంటివి చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే పనికొచ్చే అంశాలు ఉన్నాయి, పనికిరాని అంశాలు ఉన్నాయి, అన్ని సృజనాత్మకతలో సాగుతూ ఉంటాయి. అలా మతాలు వచ్చినాయి, ఎందుకంటే సృజనాత్మకత ఉంది మనిషిలో. ఆ సృజనాత్మకత ఆధారంగా ప్రపంచంలో ఇన్ని పనులు, అంటే సినిమాలని, షికారులని, వస్తువులని, ఎంటర్టైన్మెంట్ అని రకరకాలు చేయగలిగినటువంటి మనిషి అంటే వేల లక్షల కోట్లు చేశారు సృజనాత్మకతతో. అన్ని కనుగొన్నారు. అందులో నిజంగా పనికొచ్చే ఉన్నాయి, నిజంగా అసలు పనికిరాని అబద్ధాలు బోల్డ్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, మత్తు పానీయాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, పనికి రాకపోవటమే కాదు సర్వనాశనం చేసేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు తుపాకీ ఉంది, కాలిస్తే చచ్చి ఊరుకుంటాడు, అనుభవం ఉంది, వేస్తే మొత్తం ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది. అవి కూడా కనుక్కున్నారు. అంటే వినాశనాలు కనుక్కున్నారు, రాక్షసత్వము కనుక్కున్నారు, దేనికి పనికిరాని ఊరికనే కేవలం కాలక్షేప బఠానీళ్లు కనుక్కున్నారు, మొత్తం మనిషి జీవితానికి పనికొచ్చి అద్భుతమైన విషయాలు కనుక్కున్నారు. సమస్తము మనిషిని అంతరంగంలో సర్వవ్యాపక అనంత ఆత్మశక్తివి నీవే అని చెప్పేటువంటి మనిషి యొక్క సంపూర్ణతను తెలియజేసే సత్యాన్ని కనుగొన్నారు. అలా అన్ని కనుగొంటున్నాడు మనిషి. అన్ని కనుగొనే వాళ్ళు కొంతమంది మతాలు పెట్టుకున్నారు. ఇప్పుడు బాంబులు తయారు చేశారు, తుపాకీలు తయారు చేశారు, ఏమంటాం వాళ్ళని, అనేక రకాల మారణాయుధాలు తయారు చేశారు. వాళ్ళని ఏమంటాం మనం? ఆ విధానాలు పాటించే వాళ్ళు కూడా ఉన్నారుగా. వాళ్ళని ఏమన్నా అంటాం మనం, ఇవన్నీ ఎందుకు తయారు చేశాను? కాదు, మానవ మేధస్సు ఎవరు ఎటు పెడితే అటు పోతుంది. అలాగే మతాలు తయారు చేసుకున్నారు, దేవుళ్ళని తయారు చేసుకున్నారు, దేవతలను తయారు చేసుకున్నారు, ఎవరి విధానాలు వాళ్ళు పెట్టుకున్నారు, ఆచార సాంప్రదాయాలు పెట్టుకున్నారు కాబట్టి అందులో అన్నీ చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఒక సినిమా తీసిన వాళ్ళు ఆ సినిమా రిలీజ్ చేసేటప్పుడు బోల్డ్ కబుర్లు చెబుతారు. ముందు సినిమాకు ముందే మనకి ఎప్పటి నుంచో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. మా సినిమా అంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత బాగా తీసాం, అంత బాగా తీసామని. ఎందుకని అది చూస్తే డబ్బులు వస్తాయి, దాని మీద బోల్డ్ కుటుంబాలు బతికి ఆధారపడి ఉంటాయి. ఓకే, చూడండి, తప్పే ఉంది, ఎంటర్టైన్మెంట్ వాళ్ళు తీశారు, తప్పట్లా. వాళ్ళు ఎలా చెబుతారో అలాగే ఒక మతం పెట్టుకున్న వాళ్ళు దాని గురించి చెబుతారు, ఒక దేవుణ్ణి పెట్టుకున్న వాళ్ళు దాని గురించి చెబుతారు. అయితే అది యథార్థమైతే, ఇప్పుడు గుండు సూది కనుక్కున్నారు, గుండు సూదిని కొనుక్కోండి మీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయని అడ్వర్టైజ్మెంట్ చెప్పారు. ఇంకా గుండు సూది అక్కడ ఉంది, కనపడుతుంది, దాంతో ఉపయోగాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కొనుక్కుంటాం. ఓ సబ్బు, ఒక పేస్టు, వస్తువులన్నీ దాని ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు చెబుతున్నారు మేము తయారు చేసాం, ఇదిగో కనుక్కోండి, మీరు కొనుక్కోండి, వాడుకోండి, ఉపయోగించుకోండి అని. అప్పుడు ఉపయోగం ఉన్న వాళ్ళందరూ వీళ్ళు కొనుక్కుంటున్నారు, వాడుకుంటున్నారు, అది సత్యమే. అలాగే సినిమాలు తీసేవాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం తీసామంటున్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, ఇవన్నీ వ్యసనాలు ఎవరిని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఏమనగలం? తుపాకీలు, బాంబులు తయారు చేశారు, ఏం చేయగలం? దాన్ని ఉపయోగించే వాళ్ళు ఉపయోగిస్తున్నారు, నాశనం చేసే వినాశనాలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, తుపాకీలతో చంపేస్తూనే ఉన్నారు. దాన్ని మంచికి వినియోగిస్తున్నారు, చెడుకి వినియోగిస్తున్నారు. ఏం చేయగలం? దాన్ని ఆపగలమా? లేదు. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. బుద్ధి కర్మానుసరినే, వాళ్ళ బుద్ధికి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. అలాగే మతాలు తయారు చేశారు. కానీ అక్కడ అన్ని కనపడుతున్నాయి, బాంబులు కనపడుతున్నాయి, తుపాకీలు కనపడుతున్నాయి, గుండు సూదులు కనపడుతున్నాయి, పేస్టులు కనపడుతున్నాయి, బ్రష్లు కనపడుతున్నాయి, సినిమాలు కనపడుతున్నాయి. ఎంత వాస్తవికత ఉంది అక్కడ. అది చెడైన మంచి అయినా మాదక ద్రవ్యాలు కనపడుతున్నాయి, అవి తాగితే వచ్చే మత్తు, కిక్కు కనపడుతుంది. వాస్తవికత ఉంది. కొంతలో కొంత చెడులో అయినా మంచిలో అయినా వాస్తవం ఉంది అక్కడ. ఇక్కడ మతం అసలు కనపడదు, దేవుడు అసలు కనపడ్డు, దేవత అసలు కనపడదు. కానీ నువ్వు ఆచార సాంప్రదాయ వ్యవహారాల పద్ధతులు నువ్వు పెట్టుకొని వెళ్ళిపోతుంటావు. ఓకే, తప్పేం లేదు. నువ్వు మంచి మార్గంలో నడవటానికి కొంతమంది ఏర్పాటు చేసిన మంచి వ్యవస్థగా అయితే అది ఎప్పటికీ తప్పు కాదు అసలు. కానీ నా చెవిలో గుసగుసలాడాడు దేవుడు, నా చెవిలో గుసగుసలాడింది దేవత, మీకెవరికి కనపడరు, మీ అందరూ నన్నే అనుసరించాలి, నేనే ఆ దైవదూతని, నేనే ఆ దేవుడు ప్రతినిధిని, మీరందరూ నా కింద ఉండాలి, నన్ను అనుసరిస్తే నేను మీకు బోధలు చేస్తూ బాధలు తీరుస్తూ
మిమ్మల్ని నడిపిస్తూ ఉంటానని మనలాంటి వాడే ఒకడు చెబుతుంటే, లేదా మనలాంటి ఒక ఆమె చెబుతుంటే, అది వాళ్ళ మానసిక భ్రాంతి, పిచ్చి అనుకోవాలి. మాదక ద్రవ్యాలు తాగినోడు ఎలా ఉంటాడో అలాగే అనుకోవాలి అంతే. ఎందుకని నిజంగా దేవుణ్ణి తప్పంటలా, మతం తప్పంటలా, అది మనిషిని మంచి వైపు మరల్చడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అయితే మంచిదే. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ ఉంటాడు, మాస్టర్ పాఠాలు చెబుతూ ఉంటాడు, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, సరిగ్గా వినరు. మాస్టర్ చేతిలో బెత్తం ఒకటి ఉంటుంది, టప్పన ఒకటి వీగుతాడు. మాస్టర్ కొట్టింది ఎందుకు? మంచి నేర్పడానికి, అంతే తప్ప మన మీద కోపమేం కాదుగా. 2 వీగుతాడు బెత్తంతో, సరి కూర్చో, సరి చదువు, అల్లరి చేయ, క్లాసులో అల్లరి చేసి నువ్వు పాడవుతా పక్కన కూడా పాడు చేస్తున్నావు ఏంటని. ఎందుకు? మేలు కోసం కొట్టాడు. అదే మాస్టర్ తర్వాత బాగా చదువుకుంటారా, ఊరికినేది మీ మేలు కోసం కొట్టాను కానీ, మీరు ఆ స్కూల్ మొత్తం అయిపోయి చదువు అయిపోయినాక వెళ్ళా మాస్టర్ని కలవండి, అసలు ఫ్రెండ్లీగా ఉంటాడు మీతో. మీరు పెద్దోళ్ళు అయిపోయినాక చిన్నప్పుడు మమ్మల్ని చితక్కొట్టారని చెప్పండి, నవ్వుతాడు ఆయన. ఒరే మీ మేలు కోసమే కొట్టాను, చితక్కొట్టబెట్టి మీరు ఎంత టోళ్ళు అయ్యారు చూడండి, ఇప్పుడు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ధన సంపాదన చేసుకున్నారు, హాయిగా ఉన్నారు. అవును, నిజమే అది. అలా మతాలు అయితే ఓకే, అలా ఒక దేవుడి పేరు మీద మనం నడిపిస్తూ, దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని ఒక భయాన్ని కల్పిస్తూ, అయ్యా నువ్వు భయభక్తులతో ఉండి, అది ఎందుకు? మంచి కోసం. అదే తప్ప మన్నాళ్ళు వాడేసుకోవటం కోసం మహిమలు మాయలు అద్భుతాలు దేవుడి పేరు మీద చెప్పి మన చిల్లర కొట్టేసి, మన సేవలు కొట్టేసి మనం వాడేసుకుంటే చాలా తప్పది. చాలా మంది శారీరక అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు ఎవరితో? తమను అనుసరించే వాళ్ళతో. చాలా మంది, అసలు కొంతమంది ఎంత అసభ్యంగా ఉంటుంది చెప్పడానికి అంటే, ఆధ్యాత్మికతని, ఈ దైవీ తత్వాన్ని ఎంత నాశనం చేసేసారు ఇందులో చేరి దుర్మార్గులు. అంటే మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు, నేను దైవ పురుషుడిని, నేను దైవ పురుషురాలిని, అంటే నేను దైవాంశ సంభూతురాలిని, మీరు నాతో సంభోగం చేస్తే చాలు మీరు అన్నీ పొందేస్తారు, ఇంకా సాధనలే అక్కర్లేదు, మీరు దైవాంశలు అయిపోతారంటే అలా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు పాపం. పిచ్చి పలు విధాలు. మెంటల్ హాస్పిటల్లో అనేక రకాల వాళ్ళు ఉంటారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందులు తీసుకొని సిగరెట్ ప్యాకెట్ మీద కాలిస్తే చచ్చిపోతావురా, క్యాన్సర్ వస్తుందని రాసున్నా, తాగుతున్నానంటే నన్ను మించిన పిచ్చోడు ఎవడున్నాడు? మందు బాటిల్ మీద మందు తాగడం హానికరం, తాగితే పోతావు, నీ లివర్ చెడిపోద్ది, నీ నాశనం అయిపోతావు, జబ్బులో చచ్చిపోతావు అన్నా నేను వెళ్ళి డబ్బులు పెట్టి మరి లైన్లో క్యూల్లో నుంచొని మరి అందరితో గొడవ పడి మరి మందు కొనుక్కొని తాగి రోడ్ల మీద మురుగుంటలోను రోడ్ల మీద పడి డొల్లుతున్నానంటే నన్ను మించిన పిచ్చోళ్ళు ఉంటారా? అయినా చేస్తున్నాక నేను మాదక ద్రవ్యాలతో నీ సర్వనాశనం నన్ను నేను చేసుకుంటున్నాక ఇలాంటి బోర్డులు ఉన్నాయిగా. అలాగే బాంబులు వర్షాలు కురిపించేస్తున్నాం, తుపాకీ గుళ్ళు వర్షాలు కురిచిపోతున్నాయి, చంపేస్తున్నారు, చంపుకుంటున్నారు. ఎంత పిచ్చోన్నోళ్ళు మనుషులు ప్రపంచంలో ఉంటే ఇదెందుకు చేయరు? ఈ దేవుడి పేరు మీద ఎందుకు చేయరు? ఈ మతం పేరు మీద ఎందుకు చేయరు? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆ మాదక ద్రవ్యాలతో పోలిస్తే ఇది ఇంకా తక్కువే. ఆ బాంబులు మారణ హోమాలు, తుపాకీలు మారణ హోమాలు, యుద్ధాలు, దేశాల యుద్ధాలతో పోలిస్తే సామాన్య ప్రజల మీద బాంబులు కురిపించుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆకాశంలోంచి. దాంతో పోలిస్తే ఈ మతపోళ్ళు చేసే చాలా తక్కువే. ఎందుకు చేస్తారు? మనిషిలో ఆ పెచ్చ ఉంటుంది, అదంతా మానసిక పెచ్చ. అక్కడ మాదక ద్రవ్యాల పెచ్చ అయినా అంతే, బాంబులు అణుబాంబులు పెచ్చ అయినా అంతే, తుపాకీ గుళ్ళ పెచ్చ అయినా అంతే, ఏ పెచ్చ అయినా అంతే. ఇది చెడుగా వినియోగింపబడే ప్రతిదీ పెచ్చే. అటు ఇవన్నీ నమ్మకండి. అయితే మాస్టర్ బెత్తంతో కొట్టి మనకి పాఠాలు చదివించడం అనేది మాస్టర్ ధర్మం, వృత్తి ధర్మం ఆయనకి. ఎందుకని ఆ చదువు చదవడానికి ఆయన ఉన్నాడు. అలా ఎవరైనా సదుద్దేశంతో, మతాలన్నీ మహాత్ములు సదుద్దేశంతో ఏర్పాటు చేశారు. దాంట్లో అనంత ఆత్మశక్తినే దైవీ శక్తిగా, దేవుడుగా, దేవతగా చెప్పారు తప్ప దేవుళ్ళ పేరు మీద, దేవతల పేరు మీద ఇదే సమస్తం కొట్టుకోండి అని అసలు ఎక్కడా చెప్పలే. ఈ దేవుడు దేవత అనేది అనంత విశ్వశక్తి అని చెప్పారు. అలా నువ్వు దాన్ని పట్టుకొని ఆయన పైకి ప్రయాణించు అని చెప్పారు. అలా ప్రయాణించే మార్గాలు చెప్పారు, మాస్టర్లు నడిపించారు. అలా నడిచి వెళ్తే మంచిది, ఓకే. అది ఊరికనే మీరు నడవటానికి, శక్తి వరకు చేరుకోవడానికి. ఏంటా శక్తి? నీలో ఉన్న శక్తే. నీ ఆలోచన రూపశక్తి, నీ అహంకార రూపశక్తి, నీ బుద్ధి రూపశక్తి, నీ మనోరూపశక్తి, నీ భావోద్వేగాల శక్తి. అలా దేవుడు దేవత వైపు నుంచి తిరిగి వచ్చి నీ లోపలికి నేను తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే నీకు బాహ్యంలో జరగడం అలవాటు కనుక బాహ్యంలో ఏర్పాటు చేశారు మతాలు, మార్గాలు, విధానాలు. అంతే తప్ప ఆధ్యాత్మికము నువ్వే, భౌతికము నువ్వే. అలా నిన్ను బయట తిప్పి నీ లోపలికే తీసుకొస్తారు. మళ్ళీ అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ.
ప్రజ్ఞానం బ్రహ్మ, నాలో ఉన్న జ్ఞానమే బ్రహ్మము. బ్రహ్మము అంటే అనంత ఆత్మశక్తి. ఇవన్నీ మహాత్ములు చెప్పింది. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. దేన్ని నువ్వు బయట దేవుడని దేవతని మతాల్లో ఎత్తుక్కుంటున్నావో, మతాల చుట్టూ తిరుగుతున్నావో, అది తత్వమసి. ఆ దైవశక్తి, ఆ దేవతా శక్తి నీవే అయి ఉన్నావు. అలా తీసుకొస్తారు నిన్ను క్లాసులు అయితే మాస్టర్లాగా. అప్పుడు పర్వాలా. అంతే తప్ప నిన్ను మోసం చేసి నీ చిల్లర డబ్బుల కోసం, నీ సేవల కోసం మహిమలు మాయలు అద్భుతాలు నమ్మకండి. ఒక సూర్యుడు వెలుగును మించిన అద్భుతం ప్రపంచంలో ఉంటుందా? ఎవరు ఏ అద్భుతాలు చేసినా సూర్యుడు వెలుగును మించిన అద్భుతం ఉంటుంది. సూర్యుడు లేకపోతే భూమి మీద అసలు జీవరాశే ఉండదు. అంత పర్ఫెక్ట్గా సూర్యుడికి కొంచెం ముందుకెళ్ళిపోతే మొత్తం భూమండలం కాలిపోద్ది, మనందరం మాడి మెస్ అయిపోతాం. సూర్యుడికి కొంచెం దూరం వచ్చేస్తే మొత్తం భూమండలం చల్లబడిపోయి జీవరాశి మొత్తం నాశనం అయిపోద్ది, ఉండటం కుదరదు. కరెక్ట్గా ఎంత దూరంలో సూర్యుడికి ఉంటే ఆ వెలుగు వేడిని గ్రహించి ఇక్కడ జీవరాశి బతకగలదో అంత వేడి, అంత దూరంలో భూమి చక్కగా తిరుగుతుంది. సూర్యుడు అంత చక్కగా వెలుగునిస్తున్నాడు. ఇవన్నీ ఎంత ప్రణాళికగా ఉన్నాయి. భూమి మొక్కల్ని ఉత్పత్తి చేస్తుంది, మొక్కలు ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తాయి. వీటన్నిటికీ పంచభూతాలు ఉపయోగపడతాయి. అవి తిని మనం బతుకుతాం. ఆహార పదార్థాలు రక్తంగా మారుతాయి. ఇలా మీరు చూసుకుంటా ఉంటే ఈ సృష్టి అంతా ఒక ప్రణాళికగా ఉంది. దాన్ని మించిన అద్భుతం ఉందా? నాలో నేను తిన్న ఆహారం రక్తంగా ఎలా మారుతుందో, అసలు శక్తిగా ఎలా మారుతుందో నాకే తెలియదు. దాన్ని మించిన అద్భుతం ఉందో? నా శరీరంలోనే ఉన్న అద్భుతం అది. అసలు నేను ఎలా పుట్టానో నాకు తెలియదు, మహా అద్భుతం ఇది. నాకు తెలియని అద్భుతం. నా శరీరం ఎలా పెరిగిపోతుందో నాకు తెలియదు, అది నాకు తెలియని అద్భుతం. నా శరీరం ఎందుకు మరణిస్తుందో అస్సలు తెలియదు, అది ఆఖరి అద్భుతం. అవి నిజమైన అద్భుతాలు, వాస్తవంగా అక్కడే ఉన్నాయి. ఆ అద్భుతాలు ఏముంది, అన్నీ ఒకటి, అందరికీ ఒకటిగా ఉన్నప్పుడు అది అద్భుతమే కాదు. కానీ సత్యం అలా అందరికీ ఒకటిగానే ఉంటుంది. సత్యం అంటే అది. మహిమలు మాయలు అద్భుతాలు అంటే ఏంటో తెలిసి ఆ చిత్తభ్రాంతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటాయి. మిగిలిన వాళ్ళకి కనపడవు, మిగిలిన వాళ్ళకి ఉండవు. అసలు మిగిలిన వాళ్ళకి కనపడవు, వినపడవు, ఏమి ఉండదు. దాన్ని చిత్తభ్రాంతి అంటారు. సత్యం అలా కాదు, అందరికీ స్పష్టంగా ఉంటుంది. సత్యం ఎప్పుడు స్పష్టము, అంతే. ఒక స్పష్టత ఉంటుంది అక్కడ. కాబట్టి నేను ఆధ్యాత్మికంలో ఉన్నానా లేదా, ఆధ్యాత్మిక జీవితం నాది అవునా కాదా అని డౌట్ అక్కర్లేదు సోదరి. ఎవరికైనా డౌట్ అక్కర్లేదు. అసలు మీరు ఉండటమే, శరీరంతో ఉండటమే ఆధ్యాత్మికము. ఎందుకంటే లోపల ఆధ్యాత్మికమే బయట శరీరాన్ని కదుపుద్ది. అయితే బయట కదిలేటువంటి, బయటకు కనపడి బయట కదిలే శరీరం నశించిపోద్ది. లోపల ఆధ్యాత్మికం శాశ్వతంగా ఉండిపోద్ది. ఇక్కడ శాశ్వతమైనది ఆధ్యాత్మికము, భౌతికము నశించిపోద్ది. ఆ విషయం తెలుసుకోమంటున్నారు అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఆ విషయం తెలుసుకున్నప్పుడు నేను ఆధ్యాత్మికమైనప్పుడు నేను నశిస్తాననే నశింపు భయం నాకు ఉండదు. నశింపు భయం, మరణ భయం నాకు ఎప్పుడైతే లేదో అప్పుడు నేను అసలు తప్పులే చేయను, పొరపాట్లే చేయను. శరీర భావనలో నశింపు భయం, మరణ భయం ఉండటం వలన అది శరీరాన్ని రక్షించుకోవాలని నిరంతరం రక్షణ కోసం అవసరమైంది కోరికలుగా మారింది. ఇవన్నీ తీర్చుకోకపోతే, ఇవన్నీ అనుభవించకపోతే నేనేమైపోతానో, నా శరీరం ఏమైపోద్దో, నిత్యం నన్ను నేను కాపాడుకోవాలి, నాకు అన్నీ కావాలి, అన్ని వసతులు వనరులు ఉండాలని కోరిక, భయం కోరికల కింద పరివర్తనం చెందింది. అలాగే శరీరాన్ని పట్టుకొని ఇక అమితమైనటువంటి ఆలోచనలతో, కోరికలతో, ఆ భయాలను గుర్తు చేసుకుంటూ ధన సంపాదనతో విపరీత పరుగులు తీస్తూ ఉంటాం. బాబోయ్ ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగకూడదు, అన్నీ బాగుండాలి, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నావన్నీ బాగుండాలి, నాకు అన్నీ ఎక్కువ వచ్చేస్తుండాలి, ఎందుకంటే నన్ను నేను కాపాడుకోవాలి. కాదు, అసలు ఆధ్యాత్మికానికి నశింపే లేదు. నువ్వు ఆధ్యాత్మికంగా అంటే నీ లోపల ఉన్న నువ్వు ఆధ్యాత్మికం, నీ ఆధ్యాత్మిక శక్తే ఆధ్యాత్మికం. దానికి నశింపు లేదు, అంటే నీకు నశింపు లేదు. శరీరం అనేది ఏది ఉందో అది నశిస్తుంది, కానీ నశించకుండా నువ్వు శాశ్వతంగా శక్తిగా ఉంటావు. నువ్వు నీలోని నశించని అంశ ఆధ్యాత్మికం, నీలో నశించే అంశ శరీరం. కాబట్టి శరీరం ఉన్నప్పుడే నేను నశించని నాలో ఆధ్యాత్మికతను చూసుకున్నాను అనుకో, నేను నశించని శక్తి నేను తెలుసుకున్నాను అనుకో, అసలు నాకు నశింపు భయమే ఉండదుగా, మరణ భయమే ఉండదుగా. నేను శాశ్వతత్వాన్నిగా, నేను శాశ్వత శక్తినిగా నేను. అప్పుడు నా జీవితం మంచిగానే సాగుద్ది, అసలు చెడు చేయను, అధిక కోరికలు ఉండవు, ఎందుకంటే భయమే లేదుగా నాకు. అధిక పరుగులు ఉండవు, ఎందుకంటే భయం పోయిందిగా. భయమే కోరికల కింద కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవడానికి ఇన్ని అవసరం ప్రపంచంలో, నాకు ఇన్ని అవసరం కావాలి, ఇన్ని పొందాలి అంటే ముందు డబ్బు కావాలి. కాబట్టి ఎంత డబ్బు అయినా నాకు కావాలి, నేను పొందుతూనే ఉండాలి, ఎన్నైనా అనుభవిస్తూనే ఉండాలి.
అది నశించే శరీరాన్ని చూసి కలిగిన మరణ భయంలోంచి వస్తున్నటువంటి భావన. కాబట్టి నేను నశించే శరీరాన్ని కాదని శరీరం ఉండగానే తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ఏముంది, అక్కడే వాస్తవంగా సత్యం ఉందిగా. శరీరం ఉంది నిజం, అది నిరంతరం మార్పు చెందిపోతుంది నిజం. దానికి అవసరమైన ఆహారాలు పదార్థాలు అందిస్తున్నాం నిజం, వాటి కోసం ప్రయత్నించుకుంటున్నాం నిజం, ప్రయత్నించాలి నిజం, డబ్బు సంపాదించుకోవాలి నిజం, శరీరాన్ని రక్షించుకోవాలి నిజం, కాపాడుకోవాలి నిజం, కుటుంబాన్ని రక్షించుకోవాలి నిజం, కాపాడుకోవాలి నిజం, అన్ని నిజాలే. కానీ ఎన్ని నిజాలైనా ఎంత చేసినా శరీరం ఉండదు. ఈ శరీరాన్ని నడిపే శక్తి లోపల ఏదుందో, ఆలోచన రూపశక్తి భావశక్తి అదేదుందో దానికి అసలు నశింపు లేదు. అదే ఆధ్యాత్మికం. నీలో నశింపు లేని తత్వం, నాలో నశింపు లేని తత్వం, అన్నింటిలో సృష్టి అంతా అన్నింటిలో నశింపు లేని తత్వం ఏదుందో అది ఆధ్యాత్మికత. అది కేవలం జ్ఞానంతోనే అర్థం చేసుకోగలం, శరీరంతో కుదరదు. నశించే తత్వం శరీరం. ఎంత జాగ్రత్తగా చూసుకునే దాని యొక్క ఆయు పరిణామం, ఒక ఆయువుకి పరిమాణం ఉంది. అంటే దానికి ఒక లిమిట్ ఉంది, 100 లేదా 90 లేదా 80 అలా ఆగిపోద్ది ఎక్కడో చోట. అది అందరికీ కామనే. సృష్టిలో కనపడేవన్నీ అలా వెళ్ళిపోతాయి. కనపడే వాటి అన్నింటికీ ఆధారంగా వాటిలో కనపడకుండా ఉన్నది శాశ్వతంగా ఉండిపోద్ది. ఆ శాశ్వతత్వాన్ని పట్టుకొని చెబుతున్నారు, అంతే, ఏం లేదు ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు మనందరం ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్న వాళ్ళం. అయితే ఇలా మనం భ్రమలకు లోనవుతాం. కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు, ఎందుకంటే ఎంతోమంది మనుషులు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అనేక సంస్థలు పెట్టి, అనేక విధానాలు పెట్టి, అనేక మతాలు పెట్టి, అనేక పద్ధతులు పెట్టి, అనేక సాంప్రదాయాలు పెట్టి, అనేక ఆచారాలు పెట్టి, అనేక మహిమలని మాయలని రకరకాల ప్రచారాలు చేసేసి, ఎవరికి తోచిన ప్రచారాలు మొదలెట్టేసి ప్రజల్ని అనేక రకాలైనటువంటి భ్రాంతులకు గురి చేస్తున్నారనే మహాత్ములు మహర్షులు మనకి సత్యతను కూడా అందించుకుంటూ వచ్చారు. మీరు భ్రమపడబాకండి, మేము దానికి సంబంధించినవి కూడా చెబుతున్నాం అని. అలా ఒక కథని చెప్పుకుందాం, ఒక ఉదాహరణ కథని చెప్పుకుందాం. కౌశికుడు అనేటువంటి ఒక ఋషి, ఒక మహర్షి. ఆయన వివాహం చేసుకోలేదు, ఒక ఋషి అనుకోండి ఊరికనే. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. కౌశికుడు అనేటువంటి ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు ఒక చెట్టు కింద కూర్చొని చేసుకుంటాడు రోజు. అలా తపస్సు చేస్తున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి స్థితికి వచ్చాడు ఆయన తపస్సులో. ఒక సందర్భంలో చెట్ల మీద ఏంటి పక్షులు ఉంటాయి. పక్షులు చెట్ల మీద నివసిస్తే గూళ్ళు కట్టుకొని, ఈ కౌశిక మహర్షి ఉన్నటువంటి తపస్సు చేసుకుంటున్నటువంటి చెట్టు మీద, ఆయన చెట్టు కింద చెట్టు మూలంలో కూర్చొని తపస్సు చేసుకుంటాడు. ఎందుకని అక్కడ నీడ ఉంటుందని అక్కడ చేసుకుంటారు అంతే. అడవుల్లో ఏముంటాయి, అంత చెట్ల కింద కూర్చుంటారు. అలా చేసుకుంటున్నాడు ఆయన. పైన ఉన్న పక్షి రెట్ట వేసింది. ఇప్పుడు పక్షులు రెట్టలు ఎక్కడేస్తే మనలాగా ఈ బాత్రూమ్లు కట్టుకుంటాయి, వాటికని తెలుసా? ల్యాబొరేటరీలు, బాత్రూమ్లు, వాష్రూమ్లు ఉంటాయా? తెలియదుగా పక్షులకి. అది అక్కడే రెట్ట వేసిందంటే మల విసర్జన చేసింది. అది కిందున్న తపస్సు చేసుకుంటున్న కౌశిక మహర్షి మీద పడింది. ఆయన పేరు కౌశికుడు. కౌశికుడు అనే మహర్షి మీద పడింది వచ్చి. ఆయనకి వెంటనే తపోభంగం కలిగింది. పైగా నా మీద రెట్టేసింది, అసహ్యం కలిగింది, కోపం వచ్చింది. పైకి చూశాడు, కోపంతో పైకి చూశాడు ఆ పక్షిని. పక్షి మాడి మసైపోయింది అంతే. ఆయన కోప దృష్టికి పక్షి కాలిపోయింది. ఆయన కోపం వచ్చింది దాని మీద. నా మీద రెట్టేస్తావా? ఆహా, నా తపస్సు ఎంత తపస్సు, చూస్తే మాడి మసైపోయే అంత తపస్సులో సిద్ధి సాధించాడు ఆయన. అంటే అంత శక్తులు వచ్చినాయి ఆయనకి. ఊరికి అనుకోండి, కథేనండో ఇది. తపస్సులు ఎవరికి శక్తులు రావు, కథ ఇది. అంటే మనకు సత్యం తెలియజేయడానికి చెప్పబడిన కథ ఇది. పక్షి మాడి మసైపోయి చచ్చిపోయింది. ఆయనకు అర్థమైంది, నాకు ఎంత శక్తులు వచ్చినాయని తెలుసు ఆయనకి. ఆయన కోపం వచ్చి అది మాడి మసైపోవాలి అనుకున్నాడు కాబట్టి అలా చూస్తే అది మాడి మసైపోయింది. ఆయన అనుకోకుండా ఎందుకు అవుద్ది అనుకున్నాడు ఆయన కోపంతో. తర్వాత ఎమ్మటే అనుకున్నాడు, అయ్యో నేను మహర్షిని కదా, అనవసరంగా పక్షిని చంపేశానే, అలా అనుకోకూడదు కదా, నాకు కోపం వచ్చేసిందే అనుకున్నాడు. సరే ఏదో అయిపోయింది. భిక్షాటనకి వెళ్ళాడు. ఆకలేస్తుంది, భిక్షాటనకి వెళ్ళాడు. తపస్సు చేసే మహర్షులందరూ కూడా ఏమి అలా 24 hours తపస్సుల్లో కూర్చోరు. మీరేం భ్రమల్లో ఉండబాకండి. కాసేపు తపస్సు చేసుకొని నేను తపస్సు అంటారో ధ్యానం అంటారో అలా కూర్చొని వాళ్ళ లోపల వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ లోపల వాళ్ళు స్థిరంగా కూర్చునే ప్రయత్నం చేస్తారు. అంతరంగంలో మనకు మనసు పరుగులు పెడుతూ ఉంటుంది లోపల ఆలోచన రూపంలో. ఆ ఆలోచనలు ఆపుదామని ప్రయత్నించి
ఆపి స్థిరంగా తమలో తాము ఉందామని ట్రై చేస్తూ ఉంటారు, అంతే తపస్సు అంటే, ఇంకేం లేదు. అంటే తన ఆధ్యాత్మికతలో తాను స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు, తన శక్తిలో తాను స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అలా తపస్సు చేసుకునేటువంటి కౌశిక మహర్షి భిక్షాటనకి ఊళ్ళోకి వెళ్ళాడు, భిక్ష తెచ్చుకోవడానికి. అంటే భిక్షాటన అంటే ఆయనకు కావలసిన భోజనం. వెళ్ళి ఒక ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ భిక్ష వేయండి అని అడిగాడు. ఆ స్త్రీ, మహానుభావుడు ఎవరో పాపం సాధువు వచ్చాడు, ఆయనకి భిక్ష వేద్దామని సదుద్దేశంతోనే గబగబా కొన్ని ఆహార పదార్థాలు ప్లేట్లో సర్దుకొని ఆయనకి తీసుకొద్దామనుకొని తీసుకొస్తూ ఉండగా ఆవిడ భర్త ఇంట్లోకి వచ్చాడు. ఆయన బయట నుంచి వచ్చాడు, భోజన సమయం కొంచెం దాటిపోయింది, ఆయన అలసిపోయి ఉన్నాడు. ఆమె ఏం చేసింది, వెంటనే ఈ సాధువు గారి కంటే కౌశిక మహర్షికి ఇద్దాం అనుకున్న ప్లేటుని పక్కన పెట్టేసి ముందు భర్తకే, మీరు రెడీ రండి అలసిపోయి ఉన్నారని చెప్పి భర్తకి భోజనం వడ్డించింది. ఆయన భోజనం అంతా పూర్తి చేసిన తర్వాత భర్త పనులన్నీ చూసుకున్నాక అప్పుడు కౌశిక మహర్షి బయట నుంచున్నారని చెప్పి ఆయనకి ఇవ్వదలిచిన భోజనం ప్లేటుని తీసుకొచ్చి ఆయనకి భిక్ష ఇవ్వబోయింది. ఎంతసేపు నన్ను నుంచోబెడతావా, నాకు భిక్ష తేబోయి భర్త వస్తే ఆపేస్తావా అని కౌశిక మహర్షికి కోపం వచ్చింది. అంటే నేను అంత తక్కువ ఉన్నా, నేను ఒక పెద్ద మహర్షిని, ముందు నాకు ఇచ్చి కదా నీ భర్తకు పెట్టుకోవాలి అని. అంటే కౌశిక మహర్షికి కోపం వచ్చి ఆమెతో అన్నాడు, కొంచెం కోపం తెచ్చుకొని కోపంగా మాట్లాడాడు. ఏంటి నీ భర్త కంటే తక్కువ ఉన్నా, నాకు ముందు సాధువుకు పెట్టాలని తెలీదా నీకు అది ఇదని. అప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా సాధువుగా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాను, మీరు రాగానే మీరు అడగగానే మీ మాట వినపడగానే నేను పళ్ళెం సద్యాన్ని మీకు పెట్టేద్దామని తీసుకొస్తున్నాను. ఇంతలో నా భర్త పాపం అలసిపోయి భోజనానికి ఇంటికి వచ్చారు. ఒక గృహిణిగా నా ధర్మం ముందు నా భర్తకి చేయటం, సాధువులకు పెట్టడం నా ధర్మం కాదు, నా కర్తవ్యం కాదు. అది నాకు ఇష్టమైతే పెడతాను, లేకపోతే లేదు, అది సత్కార్యం. కానీ ఇక్కడ ధర్మము బాధ్యత నా భర్తను చూసుకోవటం. అందుకని ముందు నా భర్తకు ఆహారం పెట్టాను, నా ధర్మ నిర్వహణ చేసుకున్నాను. ఇప్పుడు సత్కార్యంగా మీకు పెడతానికి వచ్చాను. మీరు కోపగించుకొని మీకు మా మీద ఏం హక్కు లేదు, మీరు అంత కోపం ఎందుకు తెచ్చుకుంటున్నారు, సాధువులు మహాత్ములు అయ్యి ఉండి నేను ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తాను, అందుకే కదా గబగబా పెట్టడానికి తీసుకొచ్చాను అని చెప్పింది. అంటే నేను నీ భర్త కంటే తక్కువ ఉన్న ఒక తపస్సు చేసుకునేటువంటి మహాత్ముడికి, ఒక ఋషికిను నీ భర్తతో పోల్చుకుంటావా సామాన్యుడైన వాడికి అనేటువంటి భావనలో ఆయన మాట్లాడాడు. ఇంకా కోపం తెచ్చుకుంటున్నాడు. అప్పుడు ఆవిడ అందే, అయ్యా గృహస్థుల ధర్మాలు ఇంతే, ధర్మం ఇది మాకు. మీరు కోపం తెచ్చుకొని సీరియస్గా చూస్తే నేనేం పక్షిని కాదు, పిట్ట మాడిపోయినట్టు మాడిపోవటానికి. మీరు మార్చేసిన పిట్టను కాదు, మీ కోపంతో నన్ను ఏం చేయలేరు మీరు. నా ధర్మం నేను నిర్వర్తించా. అలానే సత్కార్యం చేయడం, మహాత్ములను గౌరవించే స్వభావం కూడా నాకుంది, కానీ నా భర్త తర్వాత మీరు. కాబట్టి మీరు అంత కోపగించుకోవాల్సిన అవసరం లేదు. నేనేం పెట్టన కాదు మాడిపోవటానికి, మీరు కూర్చున్న చెట్టు మీద ఉన్న పెట్ట రెట్టేస్తే దాన్ని మార్చేశారు, అటువంటి పెట్టన కాదు నేను అంది. వెంటనే షాక్ తిన్నాడు ఆయన. ఇదేంటి ఎక్కడో జరిగిన విషయం ఈవిడికి ఎలా తెలిసింది అని. వెంటనే ఆయనలో వినయం వచ్చేసింది, కోపం పోయింది. అమ్మ మీరెవరో సామాన్యుల్లాగా లేరు, మీకు ఎంతటి మహత్తరమైనటువంటి శక్తి అలా వచ్చింది. అసలు ఎక్కడో మార్చేసిన పెట్టని మీరెలా తెలుసుకోగలిగారు, అసలు మీరు ఎలా నేను తపస్సులు చేస్తే కూడా ఇంత శక్తిని పొందలేకపోతున్నాను, మీరెలా ఈ శక్తిని పొందారు అని అడిగాడు. దానికి ఆవిడ చిరునవ్వు నవ్వి, పలానా ఊరిలో మిథిలా నగరం అని ఉంటుంది, అక్కడ ఊరిలో ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళు, ఆయన నీకు ఇంకా చెబుతాడు అంటే. ఈయన సరే అక్కడికి వెళ్ళాడు. ఆయన చెప్తాడంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ధర్మవ్యాధుడు అనే అతను చేసే పని ఏంటంటే మాంసపు దుకాణం నడుపుతున్నాడు. ఆయన ఊర్లో అందరిని అడుగుతూ వెళ్ళాడు, ధర్మవ్యాధుడు ఎవరంటే అదిగో ఆ చివర ఉంటుంది, ఊరు చివరి వెళ్ళి చూడండి అంటే అక్కడ మాంసపు దుకాణం అది. అతను మాంసం అమ్ముతున్నాడు, మాంచి కత్తి పట్టుకొని మొక్కలు కొట్టి అమ్ముతున్నాడు. ఈయన అక్కడికి వెళ్ళి ధర్మవ్యాధుడు మీరేనా అని అడిగాడు. అవునండి నేనే, ఉండండి కొంచెం దుకాణంలో పని ఉంది, కొంచెం మనుషులు ఉన్నారు, వీళ్ళందరికీ ఇది ఇచ్చేసి వస్తాను ఉండండి అన్నాడు. సరే ఆ ఉన్న మనుషులకి అది అమ్మేసి, ఆ మాంసం అడిగిన వాళ్ళకి ఆ మాంసం అమ్మేసి ఈయన దగ్గరికి వచ్చి, రెండు ఇంటికి ఆ పక్కన ఇల్లు ఉంది,
రండి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే కూర్చోండి ఇప్పుడే వస్తాను, ఎందుకంటే నా తల్లిదండ్రులకు భోజనం పెట్టాల్సిన సమయం అయింది, వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు, వృద్ధులు, వాళ్ళని చూసి మీ దగ్గరికి వస్తాను కూర్చోండి అని నేను బయట కూర్చోబెట్టాడు. ఆ తల్లిదండ్రులకు అన్నీ చేసి వచ్చాడు. వచ్చాయా ఇప్పుడు చెప్పండి అన్నాడు. అంటే ఏంటండి అసలు నా బుర్ర పాడైపోతుంది, ఆవిడేమో ఒక మామూలు సాధారణ గృహిణి. అంటే ఈయన చిరునవ్వు నవ్వి ధర్మవ్యాధుడు ముందే చెప్పాడు, మిమ్మల్ని పలానా ఆవిడ పంపింది, మీరు ఇక్కడికి వచ్చారు, రండి కూర్చోండి అన్నాడు ఆహ్వానించాడు. అప్పుడే ఆవిడ పంపితే మీరు వచ్చారు, ఆ అమ్మ పంపింది మిమ్మల్ని ఇక్కడికని. మళ్ళీ ఆ షాక్ తినండి ఈయన. సరే కూర్చోండి వస్తానని తల్లిదండ్రులకి అవన్నీ చేసుకొని వచ్చాడు. ఇదేంటి ఈయనకెలా తెలిసిపోతుంది, ఆవిడకెలా తెలిసిపోయింది పెట్టన కాల్ చేశానని, ఆవిడ నన్ను ఇక్కడికి పంపిందని ఈయన చెబుతున్నాడు. ఈయన చూస్తే మాంసం దుకాణం నడుపుకుంటున్నాడు, మాంసం అమ్ముతున్నాడు అని చెప్పి ఈ కౌశిక మహర్షి ఆశ్చర్యంలో ఉండిపోయాడు. ఆయన నేనేదో పెద్ద ఋషిని తపస్సంపన్నుడిని అని పెట్టలను కాల్చేసాడు ఆయన కోపంతో. అటువంటిది సాధారణ గృహస్థు జీవితం గడుపుతున్న ఒక స్త్రీ ఏమో నా చరిత్ర చెప్పేసింది, నీకెందుకు అంత కోపం అందా, ఆమె చాలా సౌమ్యంగా ఉంది, నాకేమో కోపం తగ్గలేదు. ఇక్కడ ధర్మవ్యాధుడేమో మొత్తం ఆమె పంపిందని ఈ స్టోరీ చెప్పేస్తున్నాడు. అసలు వీళ్ళు మామూలు వృత్తులు చేసుకుంటూ వీళ్ళు ఎలా చెబుతున్నారు ఇవన్నీ, తపస్సులు చేయక్కర్లేదా అని అనుమానం వచ్చింది ఆయనకి. ఎందుకంటే వాళ్ళంతా గృహస్థు జీవితాల్లో ఉన్నారు, మనలాంటి సామాన్య మనుషులు వాళ్ళు. సరే వచ్చినాక ధర్మవ్యాధుడిని ఇదే సందేహం అడిగాడు ఆయన. అయ్యా మీరు మామూలు మనుషులు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు మాంసం అమ్ముకుంటున్నావు, పైగా జంతుహింస మహాపాపం అంటారు, నువ్వు జంతువుల్ని చంపి మరి మాంసం అమ్ముతున్నావు, అయినా నువ్వు ఇంత నిశ్చలంగా ఉన్నావు, ప్రశాంతంగా ఉన్నావు, చిరునవ్వుతో ఉన్నావు, పైగా నేను వచ్చే నన్ను ఎవరు పంపారో ఏంటో అవి కూడా చెప్పేస్తున్నావు, నువ్వు ఎలా నువ్వు ఇవన్నీ సాధించగలిగావు అని అడిగాడు ఆయన. మేమేదో తపస్సులతో పొందుతాం, శక్తులు సాధిస్తాం అని మేము అనుకుని తపస్సులకు వెళ్తున్నాం, మరి మీరేంటి అని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు చెప్పాడు, నాయన భూమి మీద ఉన్నటువంటి మానవ రూపం ధరించిన మానవులు ఎవరైనా సరే ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకోవాలి. ముందు ధర్మము అంటే ఏంటి, మన బాధ్యతలు, మన కర్తవ్యములు మనం సక్రమంగా చేయటం ధర్మం. ఎవరికో ఏదో మేలు చేయటం సత్కర్మ, అది చెయ్యి, సత్కర్మలు వద్దంటలా, కానీ ముందు ధర్మం, నీ బాధ్యతలు కరెక్ట్గా చెయ్యి. ఇప్పుడు సపోజ్ బాధ్యతలు అంటే మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేశారు, మరి మళ్ళీ ఆ తల్లిదండ్రుల్ని తిరిగి మనం చూడాలిగా, వాళ్ళకి చక్కగా అన్ని సమకూర్చాలిగా. ఒకవేళ వాళ్ళకి మనం సమకూర్చవలసిన అవసరం లేదు, ఆ తల్లిదండ్రులకి మనతో పని లేదు, వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదు, మన అవసరత వాళ్ళకి లేదంటే అది వేరే విషయం. వాళ్ళు నువ్వు అక్కర్లేదు పొమ్మంటే వేరే విషయం, ఎందుకంటే అలా పొమ్మనే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. కానీ నీ అవసరత ఉంది, నేను నా బిడ్డలను వదిలిపెట్టి ఉండలేను, నాకు నా బిడ్డలు కావాలి నాయన, నాకు ధనపరమైన అవసరం కాకపోయినా నాయన నా బిడ్డలు నా దగ్గర ఉండాలి, లేదా నా బిడ్డలు నేను చూసుకోవాలనే భావన నుండి వృద్ధాప్యంలో మీతో పాటు కలిసి ఉండాలనుకుంటున్నాం అన్న తల్లిదండ్రులకి అన్ని రకాలుగా చూడాలి, ధనపరంగా చూడాలి, సేవల పరంగా చూడాలి. మీ మీద ఆధారపడి ఉంటే అన్ని సేవలు చేయాలి, ఎందుకని పసిబిడ్డగా మీకు అన్ని సేవలు చేసి పెంచుకుంటూ వచ్చారు కదా, ఇది ధర్మము. అలా వివాహం చేసుకుంటే భార్య భర్తకి చేయాలి, భర్త భార్యకి చేయాలి, మళ్ళీ వాళ్ళు పిల్లల కంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేయాలి. కర్తవ్యములు అంటే ఇవి నువ్వు ఒప్పుకున్నాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు పనులు ఏమన్నాయి ధర్మంగా చేసుకోవాలి. అప్పుడు ఆయన చెప్పాడు, నాది మాంసపు కొట్టంటే తరతరాలుగా మా వాళ్ళు ఈ పనులే చేస్తున్నారు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నాకు ఇదే తెలుసు, నా వృత్తిది. నేను ఏ జీవుల్ని చంపను, ఆల్రెడీ చంపేసిన జీవుల్ని మాకు అమ్ముతారు, నేను వాటిని తెచ్చి ఇక్కడ మాంసం అమ్ముతాను, అంతే. నా వృత్తి ఇంతే, ఇది నా వృత్తిని నేను చేసుకుంటున్నాను. మాంసం తినేవాళ్ళు ఉన్నారు, వస్తున్నారు, నేను ఇక్కడ పుట్టాను, దాన్ని చేస్తాను, నాకేదో జీవుని చంపాలని దాని మీద పగ కానీ, కసి కానీ, కక్ష కానీ, కార్పణ్యం ఏమి లేవు నాకు. నా వృత్తి ఇది. ఒక రైతు ఎలా పంటలు పండించుకుంటున్నాడో అలా నా వృత్తి ఇది. ఈ జంతువులను కూడా ఎవరో చంపుతారు, మాకు అమ్ముతారు, ఇది అవి కొనుక్కు తెచ్చి ఇక్కడ మాంసం అమ్ముకుంటాను, అది కూడా తగుమాత్రంగా ధర్మంగా, ఎక్కడ మోసం చేయను. ఆ తర్వాత నా తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటాను, నా బాధ్యత కాబట్టి. అందువలన నా బాధ్యతలు కర్తవ్యములు చేస్తూ నిజాయితీగా నేను ఉండటం వలన ఆ మంచి ఏది ఉందో ఆ మంచి నాలో అద్భుతమైనటువంటి పరివర్తనం తీసుకొస్తుంది. తపస్సు చేసిన ఫలితాలు వస్తున్నాయి నాకు. నాలో కోపం ఉండదు,
నాకు ఎటువంటి ఈర్ష్యసు ద్వేషములు ఉండవు, ఎటువంటి చెడు భావాలు ఉండవు, నాకున్నదాంతో తృప్తిగా ఉంటా, నా పనులు రోజు చేసుకుంటా, నా బాధ్యతలు చక్కగా చేసుకుంటా, హాయిగా నిద్రపడుతుంది, పడుకుంటా. ఇప్పుడు నేను గడుపుతున్నదంతా తపోమయ జీవితము. ఇలా చెడు లేకుండా గడపాలి అంటే, చెడు చేయకుండా గడపాలంటే ఇంద్రియ ప్రవృత్తులు బాహ్యానికి ప్రసరిస్తూ ప్రయాణిస్తూ ఉన్న వాటిని అరికట్టి అదుపులో ఉంచుకోవాలి. శరీరం నిత్య తపస్సులో ఉండాలి. అలా ఎవరైతే వారి ధర్మాలు పాటిస్తూ మంచిలో నిత్య తపస్సుతో, తపస్సు అంటే కర్మయోగమే తపస్సు. నా పనులు నేను కరెక్ట్గా చేస్తున్నది కర్మయోగం. అంటే మళ్ళీ మీరు రోడ్లు పట్టుకు తిరగటం కాదు, కుటుంబ సభ్యులను వదిలేసి దేవుడి పేరు మీద మతం పేరు మీద. అది కర్మయోగం అని ఎవరు చెప్పలేదు అసలు. కర్మయోగము అంటే నువ్వు చేయవలసిన బాధ్యతలు సక్రమముగా చేయుట, అది కర్మయోగం. బాధ్యతలు అసలు ఎక్కడ ఉంటాయండి? ఒకవేళ బాధ్యతలు నేను పెళ్లి చేసుకోలేదని అనుకో, బాధ్యత ఉండటం ఏంటి? నీకు జన్మ వచ్చి నీకు జన్మ తీసుకున్నావంటే తల్లిదండ్రులకు పుట్టావు. పుట్టిన నువ్వు పెద్దోడు అయ్యేదాకా, పెద్దదాని అయ్యేదాకా నీ తల్లిదండ్రులే పెంచారు నిన్ను. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నీ బాధ్యత అయిపోయింది. అలాగే నీ శరీరాన్ని రక్షించుకోవడం, నీ మనసును రక్షించుకోవడం, నువ్వు సద్బుద్ధిగా నడవడం, చెడు గుణాల్లోకి వెళ్లకుండా ఉండటం, మళ్ళీ నీ శారీరక ధర్మం, నిన్ను నువ్వు కరెక్ట్గా ఉంచుకోవటం కూడా నీ బాధ్యతే. అలాగే ధర్మ సంపాదన చేయటం నీ బాధ్యతే. బాధ్యతలు ఒకటిగా సమాజంలో నువ్వు ఉన్నంతకాలం, శరీరంతో ఉన్నంతకాలం నీకు బాధ్యతలు ఉంటాయి. సమాజంలో అందరితో మంచిగానే ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి దగ్గర ఏది ఉచితంగా పుచ్చుకోకూడదు. పుచ్చుకున్నావంటే తగినంత తిరిగి ఇవ్వాలి. ఎందుకని తీసుకోవటం అనేది మళ్ళీ నువ్వు తీసుకున్నాక బాధ్యత అయిపోయిందిగా, తిరిగి ఇవ్వటం. అలా అన్ని వివాహం చేసుకున్నావు అనుకో, మళ్ళీ కుటుంబ ధర్మాలు వచ్చేసి నీ గృహస్థం అయిపోతావు. అలా ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలి అన్ని చోట్ల, అన్ని ప్రదేశాలలో. ఆవిడ అలాగే తన కుటుంబ ధర్మం పాటిస్తూ ఉంది కనుక ఆ మంచితనము అనేటువంటిది తన అంతరంగ శక్తిగా ఆవిడలో మిగిలిపోయింది. ఆ శక్తి మంచిది, మంచి లక్షణం, అది మంచే శక్తి. కర్మయోగం చేసుకుంటుంది గృహస్థుగా, తన ధర్మాలు తను నిర్వహించుకుంటుంది. కర్మయోగము అంటే రోడ్లు పట్టుకు తిరగటం కాదు. తన ధర్మములు అంటే తను చేయవలసినటువంటి కర్మలు, పనులు, బాధ్యతలు ఏమున్నాయో కరెక్ట్గా చేయటం, దాన్ని కర్మయోగం అంటారు. అది కరెక్ట్గా చేస్తుంది ఆమె. అందుకని ఆవిడికి తనలోనే తనను తాను అదుపు చేసుకొని నిత్య తపస్సు చేసుకుంటుంది ఆమె. ఇంద్రియ తపస్సు చేస్తుంది, శరీర తపస్సు చేస్తుంది, మనో తపస్సు చేస్తుంది, అన్నింటినీ అదుపులో పెట్టుకుంటుంది. తన ధర్మములు కరెక్ట్గా చేస్తుంది, తనకున్న దాంతో తృప్తిగా ఉంటుంది, తనకున్న వాళ్లతో తృప్తిగా ఉంటుంది, తనకు దొరికిన వాటితో తృప్తిపడి హాయిగా సంతృప్తిగా బతుకుతుంది. ఆ సంతృప్తిలోంచి సమస్త శక్తులు ఆవిడలో పనిచేస్తున్నాయి. అలాగే నేను అలాగే జీవిస్తాను, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాడు ధర్మవ్యాధుడు కౌశికుడికి. ఈయనే ఆశ్చర్యపోయి కౌశికుడు ఎన్ని తపస్సులు చేసి అసలు కుటుంబం కాదనుకొని వెళ్ళిపోయి చెట్ల కింద కూర్చొని సాధువునైపోయి ఏదో తపస్సులు మొదలు పెడితే పెట్ట రెట్టేసిందని చంపేశాను, అంత కోపం ఉంది నాకు, అసలు నాలో గుణమార్పే కలగలేదు, పెట్టను కాల్ చేశాను. వాళ్ళు కుటుంబ జీవితాలలో ఉండి వాళ్ళకి ధనం అవసరం ఉన్నా, కోరికలు అవసరం ఉన్నా, ఇంతమంది కుటుంబం మొత్తం నేను నాది నా వాళ్ళు వీళ్ళందరినీ పోషించుకోవాల్సి వచ్చినా నిత్యము మంచి అనే తపస్సు చేస్తున్నారు. వాళ్ళు ధర్మంగా ఉండాలనే ధర్మ తపస్సు చేస్తున్నారు కార్యరంగంలో. నాకంటే వాళ్లే ఉత్తములు అని గ్రహించి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ కథ మనకి ఎందుకు చెప్పారు? పూర్వీకులైన మహాత్ములు, ఇప్పుడుది కాదు, ఈ కౌశిక మహర్షి కథలు ఇప్పటివి కాదు, మహాభారతంలో ఇవి. ఇప్పుడు వాళ్ళు వెనక మళ్ళీ మహాభారతంలో కూడా వెనకటి కథలు చెప్పారు, 1000 సంవత్సరాలు వెనకే అన్నమాట. ఎందుకు చెప్పారు అంటే, నాయన నీ బాధ్యతలు ధర్మం మంచి తప్ప ఇక్కడ విలువైనది ఏది లేదు, అదే నిన్ను నీ అంతరంగ సత్యం వైపు నడిపించి తీసుకెళ్తుంది. అదే ఆధ్యాత్మిక జీవితం అంటే, కరెక్ట్గా నువ్వు జీవించటం నీ బాధ్యతలతో. అందుకే శ్రీరామచంద్రుడు కుటుంబ జీవితమే జీవించాడు ఆయన. రామాయణం అంతా కుటుంబ తత్వాన్ని చెప్తుంది. కుటుంబ జీవితం, గృహస్థ జీవితం ఎలా జీవించాలో ఆచరించి చూపించాడు ఆయన. సీతారాములు ఆచరించి చూపించారు, లక్ష్మణుడు ఆచరించి చూపించాడు, హనుమంతుడు ఆచరించి చూపించాడు. అందులోని పాత్రలన్నీ ఆచరించి చూపిస్తాయి. అలాగే చెడు చూపించారు, మంచి చూపించారు, చెడు ఎలా ఉంటుందో చూపించారు, మంచి ఎలా ఉంటుందో చూపించారు, మంచి వాళ్ళు ఎలా ఉండాలో చూపించారు. ఇది మనకు ఆల్రెడీ మహాత్ములు చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఇది. ఈ కౌశిక మహర్షి కథ నేను చెప్పింది కాదు, మహాభారతంలో చెప్పబడింది. ఈ కథని ధర్మరాజుకు చెప్పారు ఇలా ఉంటాయని. అలాగే కర్మ సిద్ధాంతం మళ్ళీ అద్భుతమైంది ఉంటుంది, అది ఎక్కడ తప్పదు. చెడుకు చెడు, మంచికి మంచి, పొరపాటు అయినా సరే ఏదైనా సరే చాలా జాగ్రత్తగా జీవించాలి.
నా ఇష్టం వచ్చినట్టు పొరపాట్లు చేసేసానని కూడా అనకూడదు. పొరపాటు పడకుండా జాగ్రత్తగా జీవించాలి. దశరథ మహారాజు వేటకెళ్ళాడు. రాజు ఆయన వేటాడుతున్నాడు. ఆయన ఆ వేటాడేటప్పుడు శబ్దభేది అనేటువంటి ఒక విద్య ఉంటుంది విలువిద్యలో. వేట అంతా విలువిద్య. అప్పుడు తుపాకులు లేవు, మొత్తం బాణాలు. అలా వేటకెళ్ళేవాడు రాజులు సరదాగా. ఏం వెళ్ళాడు. శబ్దభేది అంటే ఏంటి? శబ్దమును బట్టి అక్కడ ఏముందో చూడకుండా శబ్దాన్ని బట్టి జంతువుని కొట్టేస్తారు ఎక్కడుందో చూసి. ఆ విద్యలో ఆరితేరినవాడు దశరథ మహారాజు. ఆయన వేటకెళ్ళినప్పుడు ఒక చోట కొలనలో నీటి శబ్దమైంది. అక్కడేదో జంతువు నీళ్లు తాగుతున్నది అనే ఉద్దేశంతో ఆయన బాణం వేసి కొట్టాడు ఆయన. అయితే ఆ బాణం ఎవరికి తగిలిందంటే అక్కడ జంతువు లేదు. శ్రవణ కుమారుడు అనేటువంటి ఒక బాలుడు కొండతో నీళ్లు ముంచుతున్నాడు. అది బొడబొడ బొడబని శబ్దం చేసింది. ఆ బాలుడిని కొట్టేసింది బాణం వెళ్ళి. ఈయన ఏదో జంతువును కొట్టాను అక్కడికి వచ్చి చూస్తే బాలుడికి తగిలింది. అయ్యో అని చాలా చింతించాడు ఆయన, చాలా బాధపడ్డాడు ఆయన. కానీ బాలుడు పాపం చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు బాణాన్ని తగిలి. ఎవరినైనా నువ్వంటే చెప్పాడు, వృద్ధులైన నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు అంధులు, కళ్ళు కూడా సరిగ్గా కనపడవు, వాళ్ళని ఒక కావడిలో పెట్టుకొని నేను మోసుకు తిరుగుతూ ఉంటాను. నా తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టం నాకు. ఈ మార్గంగా వెళుతున్నాం మేము. నా తల్లిదండ్రులు దాహం అయింది అని అడిగారు. ఆ దాహం కోసం నీళ్లు తేవడానికి ఇక్కడ వచ్చాను. అదిగో దూరంగా నా తల్లిదండ్రులు అక్కడ కావిడిలో ఉన్నారు, వాళ్ళ కళ్ళు కనపడవు. ఇప్పుడు నువ్వు నన్ను చంపేసావు, నా వాళ్ళు ఎలా బతుకుతారు? నువ్వు వెళ్ళి వాళ్ళకి ఈ విషయం చెప్పి నీళ్లు ఇవ్వని పాప మా కుర్రవాడు చనిపోయాడు అక్కడ. దశరథుడు విపరీతమైనటువంటి బాధకు గురయ్యాడు. ఎందుకంటే కావాలని చేయలే పాపం ఆయన కొండతో నీళ్లు తీసుకొచ్చి తల్లిదండ్రులకి జరిగిన విషయం చెప్పారు. అయ్యా, నీ కుమారుడు పొరపాటున నా బాణం దెబ్బకి చనిపోయాడు, నేను కావాలని చేయలేదు, అది జంతువు అనుకొని కొట్టాను. వాళ్ళు పాపం కళ్ళు లేనటువంటి వాళ్ళు, వృద్ధులు, నడవలేరు. అక్కడికి ఆ కొడుకు కావిడిలో మోసుకెళ్తున్నాడు తల్లిని తండ్రిని కూర్చోబెట్టుకొని. ఇప్పుడు ఎలా బతుకుతారు వీళ్ళు? అసలు పుత్రశోకం అంటే నా కుమారుడు అంత ప్రేమగా చూసుకునే కుమారుడు చనిపోయాడు, ఇతను చంపేశాడన్న బాధకి వాళ్ళకి మరణ పర్యంతం అయిపోయి దశరథుడికి శాపం పెట్టి చనిపోయారు ఇద్దరు. వాళ్ళు గుండెలు ఆగిపోయినాయి. నువ్వు కూడా ఇటువంటి బాధతోనే చనిపోతావు, పుత్రశోకంతోనే చనిపోతావు, పుత్ర వియోగంతోనే చనిపోతావు అంటూ చనిపోయారు పాపం వాళ్ళిద్దరు. అంటే ప్రేమ అలా ఉంటుంది కుమారుడి మీద ప్రేమ. పైగా కళ్ళు కూడా లేవుగా, మరి అతను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఆధారమే పోయింది, ఆయనకి వాళ్ళ ప్రాణమే పోయింది. సేమ్ ఇది మళ్ళీ రిపీట్ అయ్యే దశరథుడికి. ఆయన తర్వాత కాలంలో ఆయనకి పిల్లలు పుట్టినాక, ఆయన వివాహాలు చేసుకొని పిల్లలు పుట్టినాక శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోయాడు. కైకమ్మ రాజ్యం తన కొడుక్కిమ్మని రాముడు వనవాసానికి వెళ్ళాలని కోరుకున్నప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు దశరథుడు కైకకు చెప్పాడు, అమ్మా తల్లి కైకమ్మ, నువ్వు ఇలా అడుగుతున్నావు, రాముడు వెళ్తే నేను బతకను, రాముడు ధర్మాత్ముడు, నా ప్రాణ సమానుడు, అతను యువరాజు, ధర్మంగా రాజ్యం అతనికే ఇవ్వాలి, కానీ నువ్వు ఇలా కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు నాకు చావును చేస్తున్నావు. నువ్వేదో అనుకుంటున్నావేమో అతను వెళ్ళిపోతే నేను బతకను, కాబట్టి నువ్వు నీ కోరికని వెనక్కి తీసుకోమని అడిగాడు. లేదు లేదు అంతే అన్నాను. రాముడు వెళ్ళిపోయాడు, దశరథుడు చనిపోయాడు, పుత్ర వియోగంతోనే చనిపోయాడు. అది ఎప్పుడు చేసిన కర్మైనా అలా వస్తుంది, తప్పదో, జాగ్రత్తగా పనులు చేయండి అని ఎంతట వాళ్ళకైనా. అంటే సాక్షాత్తు దైవమైనటువంటి శ్రీరాముడు తండ్రి, ఆ దైవం మార్చలేడు ఆ కర్మనే. అంటే మార్చటం ఉండదో, కర్మఫలం అంతే, కనుక అనుభవించి తీరవలసిందని అంత గట్టిగా మనకి బలీయమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. కాబట్టి కర్మలు కరెక్ట్గా చేయండి, పొరపాట్లు పడబాకండి, తప్పులు చేయబాకండి, జాగ్రత్తగా ఉండండి అని. ఇవి మనం నేర్చుకోవాలి. అలా ఇప్పుడు రామచంద్రుడు వెళ్ళిపోయాడు, ధర్మం కోసం వెళ్ళిపోయాడు, హాయిగా ఉన్నాడు ఆయన. ఆయన ధర్మానికి వెళ్ళిపోయాడు, ధర్మంకి వెళ్ళిపోయి హాయిగా ఉన్నాడు. ఇక్కడ ఇంతకుముందు మన సోదరుడు ఒక ఆయన శ్రద్ధ అనేటువంటి దాని గురించి వివరించండి అంటే, ఆ శ్రద్ధ అనేటువంటి దాని గురించి ఇంతకుముందు ఒక శీర్షిక చెప్పాను, వస్తుంది, దీనికి ముందు శీర్షికల్లో ఉంది అది. ఇప్పుడు ఇది కూడా శ్రద్ధాపూర్వకమైన జీవితమే.
మీరు ఏ పనైనా శ్రద్ధగా చేయాలి. ఆ దశరథుడు అశ్రద్ధతో చేశాడు, ప్రమాదం అయిపోయింది. చూడకుండా కొట్టేశాడు. మనిషికి తగిలిన జంతువు అనుకున్నాడు. అశ్రద్ధ అది. కావాలని కాదు పాపం, ఆయన చెడ్డవాడు కాదు. అలాగే శ్రద్ధతో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి స్త్రీ భర్తకు తన ఆహారం పెట్టింది కౌశిక మహర్షి కథలో. ఆ శ్రద్ధతో ఆవిడ సంపూర్ణతను పొందింది. అదే మంచిగా మారిపోయింది. అదే శ్రద్ధ తన వృత్తి పట్ల, తన తల్లిదండ్రుల పట్ల, తన జీవన విధానం పట్ల ధర్మవ్యాధుడు కలిగి ఉన్నాడు. ఆ శ్రద్ధే మంచితనం, ఆ శ్రద్ధే ఏకాగ్రత, ఆ శ్రద్ధే నిజాయితీ, అన్నీ ఆ శ్రద్ధే. దానివల్ల అతడు పొందాడు. ఇలా ఎవరికి వాళ్ళం ఆధ్యాత్మిక జీవితం అంటే మనమున్న చోట, మనమున్న పరిస్థితుల్లో మన మానసిక స్థితిగతులను పరిశీలించుకుంటూ మనం చేయవలసినవి కరెక్ట్గా చేస్తున్నామా లేదా అంతే. ఎవరినైనా బాధ పెడుతున్నామా, మోసం చేస్తున్నామా, ఇబ్బంది పెడుతున్నామా, కష్టపెడుతున్నామా, ధర్మములు కరెక్ట్గా చేస్తున్నామా లేదా, మన వల్ల ఎవరైనా ఇబ్బందికి గురవుతున్నారా? ఇప్పుడు మన ఇంట్లో వృద్ధులు ఉన్నారనుకోండి, 12:00కో 12:30కో 1 భోజనం చేస్తాం అనుకోండి. రోజు ఆ వృద్ధులు తినే టైం అది అనుకోండి. మనం యవ్వనంలో ఉండొచ్చు, ఒక పావు గంట, ఒక అరగంట అటు ఇటుగా తిన్నా మనకేం అవ్వదు. కానీ వృద్ధులు తట్టుకోలేరు, అల్లాడిపోతారు. కాబట్టి ఒక అరగంట ముందుగానే భోజనం అన్ని కూరలు తయారు చేసేసుకొని వాళ్ళకి చక్కగా ఒక 5-10 నిమిషాలు ముందే వాళ్ళకి ఆహారం ఇచ్చేస్తే మనం ధర్మం చేసినట్టు. లేదు మేము ధర్మంగానే పెడుతున్నాం, ఒక పావు గంట ఉండలేరా, ఏమైంది అందులో అనిపిస్తే పాపం నిజంగానే మనం రోజు పెట్టేటువంటి ఆహారమే నిజంగానే పెట్టాలని కూడా ఉంది. కానీ ఏదో పనుల్లో పావు గంట లేట ఏమవుద్దులే అని వాళ్ళు ఆ వృద్ధాప్యంలో అల్లాడిపోయేటువంటి స్థితి మనకు తెలియట్లా. మన ఇంట్లో వాళ్ళే, మన తల్లిదండ్రులు, మన అత్తమామలో. కానీ అది పాపమే అయి కూర్చుంటుంది. ఎందుకని వాళ్ళు అడగలేక, చేసుకోలేక, స్వతంత్రత లేక, వాళ్ళ అధికారం లేక, మనం పెడితే తినాలన్న పరిస్థితిలో కూర్చొని ఉన్నప్పుడు పాపం మౌనంగా అల్లాడిపోతూ కూర్చుంటారు, ఆకలేస్తున్నా కూడా. కొంతమందికి అనేక రకాల జబ్బులు ఉంటాయి. షుగర్ పేషెంట్లు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, బీపీ ఉన్నోళ్ళు ఉంటారు, రకరకాల జబ్బులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు పెట్టాలి. ఏదో ఒకటి ఎంత పడేసాం తిను అని వాళ్ళని కష్టపెడితే అది బాధ్యత చేసినట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు చాలా మందికి సామాన్య జీవితాల్లో అందరికీ ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే ధర్మాన్ని ఎవరూ పాటించట్లా. పెద్ద పెద్ద మోసాలు చేయకపోవచ్చు, పెద్ద పెద్ద అన్యాయాలు చేయకపోవచ్చు, పెద్ద పెద్ద నేరాలు చేయకపోవచ్చు, మంచివాళ్ళమని మనం అనుకోవచ్చు. కానీ అసలు మన వల్ల మన భార్య బాధపడిపోతుంది మన మాటలకి, చేష్టలకి. మన వల్ల మన భర్త బాధపడిపోతున్నాడు మన మాటలకి, చేష్టలకి. అవి బాగానే ఉంటాయి, పెద్ద విరోధాలు కాదు, సెటైరికల్గా ఉంటాయి, సెటైర్ వేసినట్టు ఉంటాయి, వాళ్ళ మీద పెత్తనం చేసినట్టు ఉంటాయి, వాళ్ళని తగ్గించినట్టు ఉంటాయి, వాళ్ళని అవమానపరిచినట్టు ఉంటాయి. అలా అన్ని సంబంధ బాంధవ్యాలు. ఇంకా వృద్ధులైన తల్లిదండ్రులను అయితే ఇష్టారాజ్యంగా చూస్తున్నారు, అలా పిల్లలతో కానీ లేదా పిల్లల తల్లిదండ్రులతో కానీ. అందుకని వ్యవహారంలో నువ్వు జీవించే జీవన విధానమే తపస్సు. అది ఆధ్యాత్మికతే, అది జ్ఞానయోగమే, అది కర్మయోగమే. వాళ్ళ పట్ల నువ్వు ఆ పని పట్ల, ఆ మనుషుల పట్ల నువ్వు చేయవలసిన కర్తవ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండటమే భక్తి యోగం. భక్తి అంటే ఆసక్తి, అంతేత భగవంతుడి మీద కాదు. భగవంతుడు నీకు ఎవరు కనపడ్డారు చెప్పు. అలానే భగవంతుడి మీద భక్తి ఉండటం నేను తప్పని ఎప్పుడు అంటలా. మీ విధానాల్లో మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఈ విషయాలకు చెబుతున్నా, ఈ కుటుంబ వ్యవస్థలో సోదరు అడిగింది కాబట్టి చెబుతున్నా. ఏమంటే నేను నా కుటుంబంలో అన్ని కరెక్ట్గా చేసుకుంటాను, అందరితో మంచుకుంటాను, మా వాళ్ళు నన్ను ఒక మాట అన్నా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే మా వాళ్లే కదా అనిపిస్తుంది, నాకు బాధ కలగదో, నేను బాధపడను, నేను వాళ్ళని తిరిగి ఏమీ అనను, ఇలాంటివన్నీ చేస్తాను. కానీ ఆధ్యాత్మిక విషయాలు, ఇలా గొప్ప గొప్ప ప్రవచనాలు ఇవన్నీ నాకు తెలీదు. మంత్ర జపాలు, నామ జపాలు ఇవన్నీ చేయటానికి అసలు టైం లేదు. నేను బోల్డ్ దైవీపరమైనటువంటివి ఏమీ ఎక్కువ చేయలేను. ఒక నమస్కారం పెట్టుకుంటాను భగవంతుడికి, ఏదో ఒక అగరవత్తి వెలిగించుకుంటాను. ఏ పండగలో వచ్చో కొబ్బరికాయ కొట్టగలను. మా ఆర్థిక స్తోమత అంతే, మాకున్న ఖాళీ కూడా అంతే. ఎందుకంటే మేము అతి తక్కువ పేద కుటుంబీకులం, ఏదో ఒక పని చేసుకోకపోతే మాకు గడవదు. కాబట్టి ఇప్పుడు నేను ఆధ్యాత్మిక జీవితానికి పనికిరానా, అదే ఆవిడ అడిగిన ప్రశ్న. అందుకని చక్కగా కుటుంబపరమైన విషయాలు మహాత్ములు మనకు ఎలా అందించారో అవి చెబుతున్నా, దాన్నే చెబుతున్నా నేను. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడే మళ్ళీ తప్పులు చేస్తే ఏంటి, ఈ కుటుంబపరమైన జీవితాలలో ఏంటి, ఒకరికొకరు సహకరించుకోకపోతే ఏంటి, అది కూడా ఉంది. వాల్మీకి మహర్షి చరిత్ర ఉంది.
వాల్మీకి మహర్షి అంతకుముందు రత్నాకరుడు అనే గజ దొంగ. అంటే మన సంపాదన కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మనకు వచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయి చూడండి. అతను ఒక గజ దొంగ. అతను ఏం చేసేవాడు, దారి దోపిడీలు చేసేవాడు. అడవి మార్గంలో ఇటు నుంచి అటు వెళ్తున్న వాళ్ళందరినీ కొట్టో చంపో లాక్కొని వాళ్ళని బెదిరించో వాళ్ళ దగ్గర ధనం లాక్కొచ్చి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయనకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉన్నారు. రత్నాకరుడు అతని పేరు. అయితే ఒక సందర్భంలో అటువైపు నుంచి నారద మహర్షి వెళ్తున్నాడు. ఆ నారద మహర్షిని కూడా ఈయన బెదిరించి లాక్కుందామని వెళ్ళాడు. ఆయన మహర్షి అని ఈయనకేం తెలుసు. వెళ్తే ఏమి లేదు పాపం, ఆయన దగ్గర 90 అవి ఉన్నాయి. అప్పుడు ఆయన సర్లే అని ఆయన వదిలేసి ఈయన వచ్చేపోతుంటే నారద మహర్షి అడిగాడు, ఏమయ్యా ఇలా కత్తులు పట్టుకు మీదకు వచ్చావు కదా, అసలు ఏం చేస్తావు నువ్వు అన్నాడు. నా వృత్తి ఇదేనండి, ఢిల్లీ వాళ్ళని దోచుకుంటాను, అవసరమైతే ఇవ్వకపోతే కొడతాను, చంపేస్తాను. మరి తప్పు కదా, అలా మనుషులను బాధ పెట్టకూడదు కదా అన్నాడు ఆయన. మరి నేను ఎలా బతకాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా అన్నాడు ఈయన. అందుకని నేను దీన్ని ఎంచుకున్నాను, ఇది నా వృత్తి అన్నాడు. తప్పునైనా వృత్తులు ధర్మపరమైనవి ఎంచుకోవాలి. అనేక మంది చూడు బోల్డ్ పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. అందరూ ఒకళ్ళొకళ్ళు చంపేసుకునే వృత్తిగా పెట్టుకుంటే అట్ట తప్పది. అయినా సరే, నువ్వేదో వృత్తి అన్నావు, చేశానన్నావు కదా, ఓ పని చేయదు, నువ్వు చేసింది నీ కుటుంబ సభ్యుల కోసం అంటున్నావు కదా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకోసమే ఇన్ని తప్పులు చేశాను, ఈ తప్పులకు పాపము అనే ఫలితం వస్తుందంట, అదంతా అనుభవించాలంట నేను, అదిగో నారదుడనే మహర్షి చెప్పాడు, కాబట్టి నా పాపంలో మీరందరూ పాలు పంచుకుంటారా, ఎందుకంటే మీకోసమే నేను ఇన్ని తప్పులు చేశాను, నా ఒక్కడి కోసం కాదుగా అని నువ్వు వెళ్ళి మీ కుటుంబ సభ్యుల్ని అడిగిరా, నేను ఇక్కడే ఉంటానని చెప్పారు నారద మహర్షి. ఆయన వెళ్ళి అడిగాడు, తల్లిదండ్రులను అడిగాడు. తల్లిదండ్రులు అన్నారు, ఊరు దుర్మార్గుడా, దొంగతనాలు చేసి అందరినీ కొట్టి చంపి ఎత్తుకొచ్చిన డబ్బుతో మమ్మల్ని పోషిస్తున్నావారా, మేము ఇప్పటి వరకు తినది నెత్తురు కూడా, నువ్వే కూలోనాలో చేసుకోవాలి కానీ ఏదో పని చేసుకోవాలి కానీ ఎలా తెస్తావా, నీ పాపం మేమెందుకు పోస్తావురా అని తిట్టారు. భార్యాపిల్లల్ని అడిగాడు, వాళ్ళు అదే చెప్పారు. అదేంటయ్యా, ఏదో పని చేసి తీసుకురావాలి కానీ వాళ్ళని చంపేసి వీళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఎత్తుకొచ్చి దొంగతనాలు చేసి పట్టుకొచ్చినటువంటి ఆ రక్తపు కూడు మాకెందుకు పెట్టావు, అసలు అది నువ్వు పెట్టుతున్నావు, మేము తింటమే తప్పు, ఏదో కూలోనాలో చేసుకొని ఉన్నంతలో బతకాలి, మేము నీ పాపాన్ని పంచుకోము, నువ్వు చేసిన తప్పు అని చెప్పారు. చూసారా, తప్పుడు పనులు చేస్తే మన కుటుంబ సభ్యులు కూడా మన పాపాలు పంచుకోరు. ఎల్దాళ్ళగా ఎప్పుడు కుటుంబ సభ్యులు కూడా మంచివాడిని ఒప్పుకుంటారు, మంచిగానే ఉండాలి, మంచిగానే జీవించాలి. లేదా నీకు ఆ వియోగం తప్పదు, కుటుంబ వియోగం వచ్చేస్తుంది. అంటే తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు, ఎవరో ఒకరిని కోల్పోతూ ఉంటారు, వాళ్ళని నిరంతర దుఃఖాలతో ఉంటారు. చూసుకోండి మీరు కావాలంటే. ఇది ఉదాహరణ కథ. ఈ ఉదాహరణ కథలు ఎందుకు చెబుతారంటే మన జీవితాల్లో చూసుకోవటానికి. ఇలాంటి తప్పుడు పనులతో, తప్పుడు సంపాదనలతో కుటుంబ సభ్యుల్ని పోషించుకునే వాళ్ళందరూ కూడా ఏదో ఒక వియోగాలు, అంటే కుటుంబ సభ్యులు వాళ్ళ కళ్ళ ముందే చనిపోవటమో, లేదా అవకరంతో అనారోగ్యాలతో కుటుంబ సభ్యులు బాధపడటమో, అవయవ లోపాలతో పుట్టటమో, మానసిక లోపాలతో పుట్టటమో, ఇలా చిత్ర విచిత్రమైనటువంటి బాధలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మీరు గమనించి చూడండి. డబ్బు మాత్రం వస్తూ ఉంటుంది, అడ్డదిడ్డంగా అనేక మార్గాల్లో సంపాదిస్తూ ఉంటారు. అది మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది, అది గమనించుకోవాలి. అప్పుడు ఆయన తిరిగి వచ్చి నారద మహర్షినికి చెప్పాడు, అయ్యా ఎవరు పాపం పంచుకోరంట అని. మరి ఇప్పుడు చంపుతావా, నీకు అందరినీ చంపాలనిపిస్తుందా, లాక్కోవాలనిపిస్తుందా డబ్బు అని అడిగాడు ఆయన. లేదండి, మా వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మోహంతో నేనే దారుణ కృత్యాలు చేశాను, వాళ్ళు ఎవరో చేయమని కూడా నాకు చెప్పలేదు. నా పిల్లల మీద ప్రేమ, నా తల్లిదండ్రుల మీద ప్రేమ, నా భార్య మీద ప్రేమ, ఇలా చూశాను నేను. ఇప్పుడు నాకు ఆ ప్రేమ అంతా పోయిందండి, ఇంకెవరి మీద నాకేం లేదు, మోహనాశనం అయిపోయింది నాకు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి, నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటి, అసలు నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు నారద మహర్షి ఆయనకి, నాయన తపస్సు చేసుకొని తపస్సు చేసే విధానాన్ని నేర్పి ఆ తపస్సుకు అవసరమైనటువంటి మంత్రోపదేశం ఏదో చేసి వెళ్ళారు అని కథ వస్తుంది. అదే రామనామంతో ఆయన తరించాడు అని. ఆ రామ అంటాం కూడా కుదరక మరా 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 అన్నాడని. ఇక్కడ రామ అన్నావా మరా అన్నావా అన్నది కాదు. ఆ విషయం కూడా ఎందుకు చెప్పారంటే, ఎంత శ్రద్ధగా నీ లోపల నువ్వు కూర్చున్నావు అని. పాపం అంటే ఏంటి, చెడు ప్రవృత్తుల వైపు మనసు ప్రసరించటం.
మనసు బయటకు లాక్కెళ్ళిపోద్ది. మళ్ళీ బుద్ధి కర్మానుసారిని ఆ చెడు పనులు చేయాలనిపిస్తుంది. ఆ చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ చెడు ఫలితాలను అనుభవించి దుఃఖపడుతుంటాం. ఇప్పుడు ఏమైంది, లోపల మనసును స్థిరపరుచుకునేది నారద మహర్షి ధ్యానము తపస్సు నేర్పాడు ఆయనకి. ఒకవేళ అలా స్థిరపడట్లేదు, స్టార్టింగ్లో ఎగిరెగిరి పడుతుంది అనుకుంటే రామ 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 అని స్మరించన్నాడు. ఆయనకి రామ అన్న రామ 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 అంటే ఏమైంది, అది మరా 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 అంటుంది, రెండో ఒకటే. అలా అలా ఆయనకి ఆ రామ అనేది ఏంటో తెలియదు పాపం ఆయనకి. ఈయన చెప్పాడు అనమన్నాడు, ఆయన అంటున్నాడు. అలా రామ రామ మరా మరా అన్నాడని ఎందుకు చెప్పారు మనకంటే, ఇక్కడ నువ్వు అంటున్న నామం కాదు, నీ లోపల నువ్వు స్థిరపడటం కోసం ఇవ్వబడింది నీకు, అంతే. అది నువ్వు ఎంత స్థిరత్వాన్ని పొందావు అని. అలా ఆఖరికి ఆయనలో లయించిపోయి ఎంత స్థిరత్వాన్ని తనలో తాను పొందాడు అంటే, తనలో తాను ఉండిపోయాడు. శరీరాన్ని దాటి మనసుని దాటి తన లోపల ప్రాణశక్తిలో తాను ఎంత స్థిరపడిపోయాడు, స్థితమైపోయాడంటే ఆయన శరీరం మీద చెదల పుట్టలు కట్టేసినాయి అంట. ఆ తర్వాత ఆయన స్పృహ వచ్చి పుట్టలోంచి బయటకు వచ్చాడు. అందుకని పుట్టను వాల్మీకము అంటారు. పుట్టలోంచి బయటకు వచ్చిన వాడు వాల్మీకి అని పేరు పెట్టారు. ఆ వాల్మీకే రామచంద్రుడు ఉన్నటువంటి కాలంలో ఉన్నారు. ఆయన ఆశ్రమానికే సీతమ్మ తల్లి వెళ్ళి లవకుశుల్ని ప్రసవించింది, అక్కడే పెరిగిందని కథ ఉంది రామాయణంలో. రాముడు ఉండగానే రాముని యొక్క చరిత్రను వాల్మీకి మహర్షి జరుగుతుండగానే రాశారు. రామచరిత్రను రాముడు ఉండగా, రాముడు కాలంలోనే ఆయన జరుగుతుండగానే రాసి రామాయణము అని పేరు పెట్టారు. దాన్ని సీతాచరితము అని కూడా అంటారు. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారు, అంత దుర్మార్గుడు కూడా తనను తాను నిగ్రహించుకొని తనలో తాను కూర్చుంటే, ఈ కార్యములు కదా, దుష్కార్యములు చెడ్డ కార్యములు ఏంటి, మనసు బయటకు పోవడమే. ఆ మనసుని నీలో నువ్వు స్థిరపరుచుకుంటే, నువ్వు ఎక్కడ ఉండేయండి, నీ ఇంట్లో ఉండేయండి, నీ భర్తతో ఉండేయండి, నీ భార్యతో ఉండేయండి, నీ పనులన్నీ చేసుకుని కాసేపు కూర్చొని ప్రశాంతంగా నీ మనసుని నీ లోపల స్థిరపడటం అంటే ఏంటి, మనసు పరుగులు పెట్టకుండా ఆపటమే. మనసు అటు వెళ్దామంటది, ఇప్పుడు వద్దులే కాసేపు కూర్చో, మళ్ళీ తర్వాత వెళ్ళి చూసుకుందాం, అలా కొద్ది కొద్దిగా అలవాటు చేయి. చెడు మొత్తం పోగొట్టుకో, మంచిలోకి వచ్చాయి. మంచిలోకి వచ్చిన మనసు ఆటోమేటిక్గా స్థిరపడిపోద్ది. అది అవసరమైనప్పుడే కదులుద్ది, అవసరం లేనప్పుడు కదలదు. అదే స్థిరత్వంగా లోపల ఉండిపోద్ది. దాన్ని అభ్యాసము చేయి, అదే తపస్సు. అది నువ్వు కదులుతా చేయొచ్చు, నడుస్తా చేయొచ్చు, తిరుగుతా చేయొచ్చు, పనులు చేస్తా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఎందుకని చెడు చేయకుండా ఉండటమే కదా, నీలో నువ్వు ఉండటమే కదా. నీ ధర్మమైన బాధ్యతలు కర్తవ్యములు అన్నీ చేసుకుంటే చెయ్యి. అది మహాత్ములు మనకు అందించింది. అంతే తప్ప నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ప్రపంచాన్ని వదిలేసి, అందరినీ వదిలేసి, మనుషుల్ని వదిలేసి, నీ ఇష్టం వచ్చిన చోట్ల అరణ్యాల్లో కూర్చొని లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయి నువ్వేదో కొత్త కొత్త సిద్ధాంతాలు రాద్ధాంతాలు తయారు చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కౌశిక మహర్షి పెట్టను కాల్చినట్టు ఉంటుందని కథ చెప్పారు. నేను విధానాలు తప్పంటలా, అలా వెళ్ళి సాధించిన మహాత్ములు కూడా ఉన్నారు. కానీ అన్నింటిలోకి ఉత్తమమైనది ఏంటి అన్నప్పుడు మహాత్ములే చెప్పారు. పెళ్లి కాకముందు పెళ్ళయ్యే వరకు, మనం పుట్టిన దగ్గర నుంచి వివాహం అయ్యే వరకు దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమము అని పేరు పెట్టారు మహాత్ములు. అక్కడి నుంచి వివాహం అయినాక గృహస్థు ఆశ్రమము అని పేరు పెట్టారు. గృహస్థు ఆశ్రమంలో జీవిస్తూ మనం పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి, మన పిల్లలకు వివాహం చేసి, మన పిల్లలకు పిల్లలు పుట్టినాక ఇంకా వాళ్ళని వదిలేయండి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కొంపల్లో దూరి ఆ కాపురాల్లో చిచ్చు పెట్టి నాశనం చేయబాకండి అన్నారు. అంటే వదిలేయండి అంటే ఇళ్ళు వదిలి పారిపోక్కర్లా, వాళ్ళ బాధ్యతల్లోకి మీరు వెళ్ళకండి. వాళ్ళ భర్త, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, ఇప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చక్కనగా ఓ పక్కన ఉండండి, వాళ్ళు పెట్టింది నేను తినండి, లేదా మీరు వండుకోండి, అందరూ కలిసి ఉంటే ఉండండి మీ ఓపికను బట్టి. కానీ మీ సలహాలతో వాళ్ళ జీవితం నాశనం చేయకండి. వాళ్ళు ఎప్పుడన్నా సలహా అడిగితే చెప్పండి, వాళ్ళు కోరితే, లేకపోతే వాళ్ళు బతకనే ఉండి వాళ్ళు నేర్చుకుంటారు. అలా పిల్లలకు పిల్లలు పుట్టినాక ఇంకా భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉండండి. విడిగా అంటే ఏంటి, మీ సలహాలతో వాళ్ళని బాగు చేయకుండా, అంతే తప్ప ఇల్లు వదిలిపెట్టి పొమ్మని కాదు. దాన్ని వానప్రస్థాశ్రమము అన్నారు. అంటే నా పిల్లల బాధ్యతలు వదిలేశాను, ఎందుకంటే వాళ్ళకి వివాహం అయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ నిర్ణయాలతో వాళ్ళు బతుకుతారు. దాన్ని వానప్రస్థాశ్రమము అని పేరు పెట్టారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు ఇలా జీవిస్తూ ఉండగా, ఎందుకంటే ఒకరికొకరు మీరు తోడుండాలి కదా, వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు కదా, వాళ్ళిద్దరూ చివరి వరకు కలిసి ఉంటామని కదా వివాహం చేసుకుంది.
అలా జీవిస్తూ వృద్ధాప్యంలో చివరి దశలో ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతారు. ఇద్దరు ఒకేసారి చనిపోవటం అనేది అసలు అసంభవమైన విషయం. ఎక్కడన్నా అరుదుగా ఎప్పుడైనా 50-100 సంవత్సరాలకు ఒకసారి జరిగి ఉండొచ్చు అని అసంభవం. ముందు ఒకళ్ళు చనిపోతారు ఎవరో ఒకళ్ళు. అలా ముందు ఎవరు చనిపోయినా రెండవ వాళ్ళకి దాన్ని సన్యాసాశ్రమము అన్నారు. అంటే ఇంకా నువ్వేం తగిలించుకోబాక, సమస్తము న్యాసము అంటే వదిలేయటం. వెళ్ళిపోయినాయి, నీ జీవిత భాగస్వామి నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నీ పిల్లల్ని నువ్వే వదిలేసావు, నీ తల్లిదండ్రులు ఇంతకు ముందే ఎప్పుడో కాలం చేసేసారు, ఇంకా నీ బాధ్యతలు అయిపోయినాయి. ఇంకా నువ్వు ప్రపంచాన్ని తగిలించుకోబాక, నీ ప్రాణం పోయే వరకు సన్యాసాశ్రమములు అంటే సన్యాసము అంటే సమస్తము వదిలేసి కొత్తవేం తగిలించుకోకుండా అలా హాయిగా ప్రాణం వదిలే వరకు ఉండు, ఎదురు చూస్తూ ఉండు. పిల్లలతో ఉండు, మీ వాళ్ళతో ఉండు, వాళ్ళు నీకు చెయ్యాలి, నువ్వు వాళ్ళకి, వాళ్ళు ఏదో నీకు చేసి పెడతారు, నువ్వు చేయగలిగింది వాళ్ళకి చేసి పెట్టు, అది సామాన్య విషయం. కానీ ఇంకా నువ్వు మామూలుగా ఉండు అంతే. వెంపర్లాడబాక, ఎవరు వెంపర్లాట వాళ్ళు ఆడతారు, నీ వెంపర్లాట అయిపోయింది. ఎందుకంటే మనం మరణానికి వెళ్తున్నాం, శరీరం వదిలేస్తాం. అందుకని అది సన్యాసాశ్రమము అన్నారు. అది సన్యాసాశ్రమం అంటే యాక్చువల్గా. వీటన్నింటిలో ఉత్తమమైనది ఏంటి అన్నప్పుడు గృహస్థాశ్రమము అని మహాత్ములే చెప్పారు. పూర్వపు జ్ఞానబోధలన్నింటిలో ఉంటుంది, వెళ్ళి చదువుకోండి. ఎందుకు గృహస్థాశ్రమం ఉత్తమమైనది అంటే గృహస్థు సంపాదిస్తాడు, ధన సంపాదన చేస్తాడు, తన పిల్లల్ని బతికిస్తాడు, తన తల్లిదండ్రులను చూస్తాడు, తాను యవ్వనంలో ఉండి ప్రపంచంలో తిరుగుతాడు, సాటి వాళ్ళకి సాయం చేయొచ్చు, మేలు చేయొచ్చు, జన సంపర్కంతో ఉంటాడు. అందరికీ గృహస్థే ఉపయోగపడతాడు. ఎందుకంటే ఉత్పత్తి అంతా గృహస్థు దగ్గర జరుగుతూ ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమ నిర్వహణ ఎవరు సరిగ్గా చేస్తారో వాళ్ళు అద్భుతమైన తపస్సు చేసినట్టే. అదే మనకి కౌశిక మహర్షి కథలో కూడా చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా జీవితాలను గడుపుకుందాం. మనం మన గృహస్థు జీవితాన్ని అందంగా గడపటమే తపస్సు. ఈర్ష్యలొద్దు, అసూయలొద్దు, ద్వేషాలొద్దు, చెడొద్దు, ఎవరికి హానొద్దు, ఎవరు నాశనం అయిపోవాలని కోరుకోవద్దు, ఎవరితో పోలికలొద్దు, పోల్చుకోవద్దు. నీకు నువ్వు హాయిగా ఉండు, నీకు ఉన్నదాంతో హాయిగా ఉండు, ధర్మంగా సంపాదించుకో, ధర్మ సంపాదన చేయి. సంపాదన ధర్మం కాదా, అధర్మంగా తెచ్చుకున్నావా, ఆ ఎత్తులో నీ ఇంట్లోంచి ఏదో ఒకటి పోతానే ఉంటుంది, చూసుకుంటూ ఉండు. పోతా ఉంటుందని డబ్బు కాకపోవచ్చు, కుటుంబ సుఖం కావచ్చు, పిల్లల సుఖం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ధర్మధనం మాత్రమే నిన్ను హాయిగా ఉంచుతుంది. అందుకని ఉన్నదాంతో తృప్తిగుండు, సంతృప్తిగుండు. అది అద్భుతమైన తపస్సు. అది మంచిగా ఉండు. ఇప్పుడు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నావు, సంపాదించుకున్నావు, వచ్చిన దాంతో హాయిగా బతుకుతున్నావు, కుటుంబ జీవితం గడుపుతున్నావు, సంతోషంగా గడుపుతున్నావు, సమయం మిగిలి ఉంది, చక్కగా కూర్చొని నీ లోపలికి నువ్వు వెళ్ళు. లేదు ఏ టీవీనో కాసేపు చూసుకుంటావు, చూసుకో, తప్పే ఉంది. ఉన్నాయిగా ప్రపంచంలో. ఎప్పుడు సినిమాకి వెళ్తావు వెళ్ళు, ఏ పార్క్కి వెళ్తావు వెళ్ళు, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తావు వెళ్ళు, ఏ విహారయాత్రకి వెళ్తావు వెళ్ళు. అన్ని ధర్మముగా. ఈర్ష్యలు లేవు, అసూయలు లేవు, ద్వేషాలు లేవు, ఎవరి మీద కోపతాపాలు లేవు, ఏమీ లేదు. నా బతుకు నాది. చక్కగా నాలాగా అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అసలు నాకు శత్రువులు లేరు, నాలో శత్రుత్వ భావన లేదు. అలా జీవించి అది తపస్సు. అలా జీవించాలంటే నువ్వు నిత్య తపస్సు చేయాలి. నీ గుణాలను అదుపులో పెట్టుకోవాలి, నీ ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి, నీ భావాలు అదుపులో పెట్టుకోవాలి, నీ ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి, నీ శరీరం అదుపులో పెట్టుకోవాలి, నీ మనసును అదుపులో పెట్టుకోవాలి. మొత్తం చెడుని కడిగి అవతల పారేయాలి. మంచితో మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది కుదురుద్ది. అప్పుడు అది తపస్సే. ఆటోమేటిక్గా మీ అనంత ఆత్మశక్తిలోకి మీరు వెళ్ళిపోతారు. నిశ్చలత్వం మీకు వచ్చేస్తుంది. మీ మనసునే అంటిపెట్టుకొని మనసుగా ఉన్నది ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తి ఎరుకు మీకు అయిపోద్ది. మనసు నిశ్చలం అవ్వగానే ప్రాణశక్తి ఎరుకు అనుభవం అయిపోద్ది. కాబట్టి ఇదేం పెద్ద అద్భుతాలు కాదు. కానీ మనం ఆ వైపు ప్రయాణం చేయట్లేదు. చేయకుండా మళ్ళీ కొంతమంది ఏం చేశారండి, ఆ వైపు ప్రయాణం చేయాలంటే మేము నేర్పుతాం రండి, మీకు అన్నీ మేమే నేర్పేస్తాం, ధ్యానాలు నేర్పుతాం, యోగాలు నేర్పుతాం, మోక్షం వరకు మేము నేర్పేస్తాం, కుటుంబాలు వదిలిపెట్టి వచ్చేయండి అని పెద్ద పెద్ద పర్వతాల్లో, ఆ కొండల్లో, గుహల్లో వెళ్ళి రకరకాల ఆశ్రమాలు, స్థాపనలు, సాధనలు బోర్డు పెట్టారు. ఎందుకయ్యా? సృష్టి సహజంగా పెట్టినటువంటి వ్యవస్థ ఇది. కుటుంబ వ్యవస్థ, గృహస్థ వ్యవస్థ. అనాదిగా పూర్వీకులు చెప్పుకుంటూ వస్తున్నారు, నాయన గృహస్థాశ్రమే అన్నిటికంటే గొప్పదని. ఎవరికన్నా 1,000,000 మందిలో 4 గృహస్థాశ్రమంలో ఆసక్తి ఉండకపోవచ్చు, వెళ్తే వెళ్ళండి మీరు, అది వేరే విషయం. అది తప్పు రైట్ అని నేను అంటలా.
కానీ సామాన్యంగా ప్రపంచంలో ఉండేదంతా స్త్రీలు పురుషులు వీళ్ళిద్దరి కలయికలో గృహస్థాశ్రమే నడుస్తుంది. తద్వారా పిల్లలు వస్తారు. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకొని ఎవరి కర్తవ్యములు వాళ్ళు చేసుకుంటే అది తపస్సు అవుద్ది. మంచిగా బతకడం అంతా తపస్సే. ఆ తపస్సులో మనసు నిశ్చలమైనప్పుడు ఆటోమేటిక్గా నీ మనసు ప్రాణశక్తే. నీ ప్రాణశక్తి ఎరుక అనంత ఆత్మశక్తి ఎరుక నీకే తెలుస్తుంది. ముందలా బతికి చూస్తే కదా ఇవన్నీ తెలిసేది. బతకకుండా ఊహించుకుంటే అది తెలుస్తాయి. అందుకని మనలో ఉన్నది మనం తెలుసుకోవడానికి మనం ఎక్కడికో పరుగులు తీయక్కర్లా. మనం ఉన్న చోట మనం ఉన్నట్టు ఉంటే చాలు, చెడు చేయకుండా ఉంటే చాలు. ఎందుకని మనం తెలుసుకోవలసింది మన్నే, మనం తెలుసుకోవాల్సింది మన అనంతత్వాన్నే. దాన్నే బయట దేవుడు దేవత అని మతాల రూపంలో చెబుతున్నారు. అది మనమే. అలా తిరిగి లోపలికి వస్తాం అంతే, అటు వెళ్తే ఒకళ్ళు. కాబట్టి చక్కగా మీరు ఉన్న చోట ఉండండి. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరు ఎవరున్నారు, మీది సంపూర్ణ ఆధ్యాత్మిక జీవితము, అందులో డౌటే లేదు. మీ కర్తవ్యములు మీరు నిర్వహించుకుంటూ మీరు చక్కగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఇంతే. మీకు మీలో చెడు మొత్తం పోయి మంచిలో స్థిరపడిపోయిన రోజున మీ నిశ్చలత, మనసులో ఒక నిశ్చలత కలిగినప్పుడు మీ అనంత ఆత్మశక్తి వరకు మీకు తప్పకుండా అవుతుంది. ఒకవేళ అవట్లేదు, పని అవ్వలేదు అనుకుందాం కాసేపు, మీకు మిగిలిన సమయంలో మీలో మీరు లోపలికి వెళ్ళి మీ అనంత ఆత్మశక్తిలో మీ ప్రాణశక్తిలో కూర్చోవడానికి ట్రై చేయండి. శరీరాన్ని వదలండి. మనసు కనపడుతుంది, ఎగురుతూ ఉంటుంది, గంతులేస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఇప్పుడు మనసుతో నేనేమీ చేయనని మనసుని నిశ్చలపరిచి కూర్చోవడానికి ప్రయత్నించండి, కొద్దిగా అంతే. రోజు పావు గంట అరగంట. మంచిగా ఉంటే మంచిగా బతికే వాళ్ళకి ఇది చాలా తేలికైపోద్ది. చెడ్డగా ఉండే వాళ్ళకి ఇది చాలా కష్టమైపోద్ది. ఇక్కడ మంచి చెడులు తేడా అంతే ఉంది, ఏం లేదు. కాబట్టి ముందు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉంటే ఈ సాధన తేలికైపోద్ది. మీ లోపల మీరు ఈజీగా వెళ్ళి కూర్చోగలుగుతారు. అలా కూర్చొని కొంతకాలానికి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయాన్ని నేను ఎలా చెబుతాను, అర్థమవుద్దని చెప్పగలను. మహాత్ములందరూ అర్థమవుద్దని చెప్పారు, కానీ అది అనుభవం ఎవరు చేయించలేరు. మీరే అనుభవంగా పొందాలి దాన్ని. అది ఎందుకంటే అది మీరే కనుక, అది మీలోనే ఉంది కనుక. ఆలోచించి చూడండి. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళు ఏదైనా సందేహాలు వస్తే ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఇది అర్థం కాని వాళ్ళు, సరిగ్గా చెప్పటం లేదు అనుకుంటున్న వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు దయించి వినబాకండి. నేను సామాన్య మానవుణ్ణే. ఏదైనా పొరపాటున ఒకవేళ మీరు ఆసక్తిగా ఎక్కడైనా విన్నా, మీకు నచ్చనప్పుడు, ఇది మీ మార్గం కానప్పుడు నన్ను క్షమించి వదిలేయండి. ఎందుకంటే నేనేం మార్గాలు కూడా తయారు చేయట్లేదు. మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఉన్ని నాకు తెలిసింది నేను చెబుతున్నా. నన్ను నేను మంచివాడిగా ఉంచుకునే ప్రయత్నం చేసుకుంటున్నా. నా కర్తవ్యములు, బాధ్యతలు, నా ధర్మములు నేను సక్రమముగా చేసే ప్రయత్నం చేసుకుంటున్నా. అవి ఎక్కడ వదిలేయాలని నేను అనుకోవట్లేదు. నా గృహస్థు ధర్మాన్ని నేను 100% కరెక్ట్గా పాటించాలనుకుంటున్నా. అందులో నన్ను నేను సరి చేసుకుంటూ, నాలో ఉన్న చెడులు పోగొట్టుకుంటూ మంచికి ప్రయత్నించుకుంటున్నా. అలా ప్రయత్నించుకుంటూ కాసేపు నాలో నేను కూర్చునే ప్రయత్నం చేసి నన్ను నేను అర్థం చేసుకోవటానికి, నాకు నేను చెప్పుకోవటానికి ఈ శీర్షికలను ఉపయోగించుకుంటున్నా. ఇది మీకు చెప్పుకుంటుంది కాదు, నాకు నేనే చెప్పుకుంటున్నా. అందువల్ల ప్రశ్న వేసే వాళ్ళందరూ నాకు ఉపయోగపడుతున్న వాళ్ళే. మీరు ప్రశ్నలు వేసినా, ఏ ప్రశ్నలు వేసినా నాకు సమాధానం తెలిస్తే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది నాకు నేను చెప్పుకోవటం. కాసేపు నేను ఈ భావాలలో మీకు చెబుతున్నంతసేపు, ఈ శీర్షిక జరుగుతున్నంతసేపు ఆ భావాలలో ఉంటాను. నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా ఆలోచన, నా జ్ఞానము, నాకు సంబంధించిన సమస్త శక్తులు ఈ భావంతోనే, ఈ భావాలతోనే కదులుతాయి. అదొక చిన్న భావ తపస్సు అవుతుంది నాకు. అందువలన నన్ను నేను సంస్కరించుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటూ మీతో పంచుకుంటాను అంతే. మీకు కూడా ఉపయోగపడితే చక్కగా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.